రాపోల్ భాస్కర్ గారికి నమస్కారం అండి. నమస్కారం అండి. ఎన్నో రోజులుగా అనుకుంటుంటే మనకి ఈరోజు కుదిరిందండి ఫైనలీ. అవును. సార్ మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసెస్ గురించి కానీ లేదంటే ఆర్థికంగా వెనుకబడ్డ ఎంతో పీడిత ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎంతో సేవ చేస్తున్నారు కరెక్ట్గా చెప్పాలంటే. అంటే బయట ఒక సామాన్యుడికి ఏదైనా ఒక అన్యాయం జరిగింది, ఆ న్యాయం కోసం ఒక కోర్టుకు వెళ్ళాలి, ఒక అడ్వకేట్ని నమ్మాలి అంటే నమ్మలేని పరిస్థితులను ఈరోజు మేము అందరం ఫేస్ చేస్తున్నాం. యాజ్ అ జర్నలిస్ట్గా నన్ను కూడా కలుపుకునే మాట్లాడుతున్నాను నేను. కానీ ఎందుకు సార్ జ్యుడిషియరీ ఇంత అడ్వకేట్స్ని నమ్మలేని పరిస్థితులు ఎందుకు వచ్చేసాయి ఇలాగా? అంటే ఇక్కడ రకరకాల సమస్యలు ఉన్నాయండి. మనం ఒక్కొక్క కోణంలో ఆలోచించినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి, సమాధానాలు వస్తాయి. ఒకటి ఏంటంటే సర్వీస్ టు ది నీడీ పీపుల్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ పబ్లిక్ లీడర్లలో తగ్గింది, పోలీస్ వ్యవస్థలలో తగ్గింది, ఈవెన్ జ్యుడిషియరీలో కూడా తగ్గింది. దాంతోపాటు ఏంటంటే మనీ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ చుట్టూ ప్రజలు తిరుగుతారు, డాక్టర్లు తిరుగుతారు, అడ్వకేట్లు తిరుగుతారు, రకరకాల అన్ని వర్గాలకు సంబంధించినటువంటి జనం తిరుగుతూ ఉంటారు. మనీ అనేటటువంటి కోణంలో సర్వీస్ అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ అందరు మర్చిపోతా ఉంటారు. కరెక్ట్. దాంతో ఏంటంటే సమస్యలు తలెత్తా ఉన్నాయి. ఆ రకంగా కొంతమంది ఏంటంటే ఇప్పుడు మా వాళ్ళే ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. అంటే ఎవరిని క్రిటిసైజ్ చేస్తున్నాం అనేది కాదు, డబ్బులు అనేటటువంటి కోణం, డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులకే పనిచేయటం, డబ్బులు లేకపోతే నాకేం సంబంధం, మీరు వెళ్ళిపోండి అని నిలగొట్టేటటువంటి పనులు ఉంటాయి. అయితే ఇప్పుడు పూర్ ఫెలల్ పేదోడు ఉంటాడు, ఒక పోలీసు ఆయన పోలీసులు పక్క ఉన్నటువంటి ఒక భూస్వామితో కుమ్మక్కవుతారు. ఆయన అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్ అమౌంట్ అమ్మడు, అమ్మకపోతే ఏంది, ఆయన పోతాడు పోలీసులో కంప్లైంట్ ఇస్తాడు, వీటిని మన భూమిలోకి వచ్చిండు టెస్ట్ పాస్ అయ్యిండు, లేకపోతే ఏదో వస్తువులు ఎత్తుకపోయిండు, నా ఫామ్ హౌస్లోకి వచ్చిండు బంగారం ఎత్తుకపోయిండు అని కంప్లైంట్ ఇస్తాడు, మేనేజ్ చేస్తాడు. ఆయన పోలీసులు కేసులు కడతారు, తీసుకుపోయి లోపలేస్తాడు. అంటే వాస్తవం ఎంత అనేటటువంటి ఒక కాన్షియస్గా కరెక్ట్ సర్వీస్ చేద్దాం, వీడు పేదోడు బక్కోడు బలహీనుడు అనేటటువంటి కాన్సెప్ట్ లేకుండా ఈ వ్యవస్థ యంత్రాంగం అంతా ఇంటర్లింకింగ్ సిస్టమ్ తోటి తిరుగుతాం. సార్ నాట్ ఓన్లీ పేదాడు బక్కాడు ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళతోనే కాదు సార్, ఇక్కడ మిడిల్ క్లాస్ రేంజ్లో ఉన్నవాళ్ళు కూడా, మధ్యతరగతిలో ఉన్న వ్యక్తులు కూడా న్యాయం కోసం ఒక కేసు రిజిస్టర్ చేసినప్పుడు వాళ్ళు ఎంత భయపడుతున్నారంటే మనం డబ్బు పెట్టినా మనకు న్యాయం జరగదు అంటే. ఇక్కడ ఒకటి చిన్న పాయింట్స్, అంటే అందరూ అలా ఉన్నారు, నేను మాట్లాడటలేదు. ఇప్పుడు నాకే ఒక రోగం వచ్చింది అనుకుందాం, ఆ రోగానికి ఒక హాస్పిటల్కి వెళ్ళినా ఒక డాక్టర్ని నమ్మి, ఆ డాక్టర్కి తెలుసు రోగం ఏంటో తెలుసు, ఏ మెడిసిన్ వేస్తే తగ్గిపోతుందో తెలుసు, కానీ అది ఇవ్వరు. ఎందుకంటే 10 సార్లు వెళ్ళాలి, కొంత ప్రొలాంగ్ అవ్వాలి, ఎగ్జాక్ట్లీ. సో ఇదే విధానం అడ్వకేట్స్ దగ్గర కూడా, నేను జ్యుడిషియరీలో కూడా చూస్తున్నాను. ఏంటంటే ఒక సమస్య ఉంది, ఆ సమస్యని ఎంత సింపుల్గా డీల్ చేసేయచ్చు, ఎంత తొందరగా న్యాయం జరుగుతుంది అనేది అడ్వకేట్కి జ్యుడిషియరీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఆ దిశగా ఎవ్వరూ కూడా దాన్ని తీసుకెళ్ళరు. వాదోపవాదాలు జరిగి, లేదంటే డేట్ల మీద డేట్లు, సంవత్సరాల తరబడి నెలల తరబడి వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే దీని మీద ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడు జనరల్ పబ్లిక్ మాలాంటి వాళ్ళు కేసు పెట్టినా అనవసరం, ఇక్కడ అడ్వకేట్ చెప్పినా అనవసరం, ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగదు, ఇలా తిరగలేము, ఇంత మా వల్ల టైం వేస్ట్ మా వల్ల కాదు, దండం పెట్టేసి ఎంత అన్యాయం జరిగినా అన్నీ మోసుకుని ఇంట్లో కూర్చునే పరిస్థితులే ఎక్కువ చూస్తున్నాను సార్. అయితే ఇప్పుడు 2 అంశాలండి. ఒకటేమో జ్యుడిషియరీలో సరిపోయేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇతర కంట్రీలను బేస్ చేసుకున్నప్పుడు అక్కడ నేరాలు తక్కువ, తర్వాత ఈ ఫైలింగ్ ఆఫ్ కేసెస్ తక్కువ, ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బిల్డింగ్ మీరు నాకు అమ్మింది అనుకో, అమ్మితే నేను మీతో పాటు ఒక ఎంఓయూలోకి వస్తే ఇమీడియట్గా ఎంఓయూ అక్కడ ఎక్కడికో ఎందుకు పక్కనే కర్ణాటక ఉంది, కర్ణాటక రాష్ట్రంలో ఒక బిల్డింగ్ నేను మీకు అమ్మితే అమ్మిన రోజే మనం ఎంఓయూ రాసుకుంటాం తెలంగాణలో అయితే, ఆంధ్రప్రదేశ్లో అయితే. కానీ కర్ణాటక ఇతర కంట్రీలలో లేదు, సింగపూర్ లేదు, థాయిలాండ్ లేదు, దుబాయ్ లాంటి ఇట్లాంటి కంట్రీస్లలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బిల్డింగ్ అమ్మితే సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే ఎంఓయూ రాసుకోవాలి, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, రిజిస్ట్రేషన్ అయిపోవాలి. మీకు తప్ప నేను ఇంకొకరికి వ్యక్తికి అమ్ముకోవడానికి అవకాశం లేకుండా మార్క్ చేసి పెడతారు. దాంతో ఏంటంటే సెకండరీ లిటిగేషన్ అనేటటువంటి ఉండదు. కానీ ఇండియాలో ఒక ప్లాట్ని, ఒక బిల్డింగ్ని వాడు
20 మందికి రిజిస్ట్రేషన్ చేసినటువంటి సందర్భాలు. ఎగ్జాక్ట్లీ సార్, అదే అంటున్నాను. అదే పేపర్స్ అన్ని అడ్వకేట్ దగ్గర చూపిస్తారు, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్న తర్వాతే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. లీగల్ ఒపీనియన్ కూడా ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇచ్చిన తర్వాత అవతలోడు ఉన్నటువంటి సబ్సిక్వెంట్ ఎంటరింగ్ ఇంటూ ది అగ్రిమెంట్స్ అనేటువంటి తెలియదు కదా అడ్వకేట్కి కూడా. కాబట్టి ఏంటంటే బేసింగ్ ఆన్ అవైలబుల్ మెటీరియల్ డాక్యుమెంట్స్ ఒక అడ్వకేట్ ఒపీనియన్ ఇస్తాడు. అదే భూమి మీద ఇంకో రకమైనటువంటి ఇంకో 5, 10, 4, 3 అట్లా ఎంఓయూలు ఎంటర్ అవుతాడు. రిజిస్ట్రేషన్ చేసుకొని భూమి మీద పోతే అక్కడ ఇంట్లో ఒకడు ఉంటాడు, వేరే వాడు ఉంటాడు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్తారు కదా రిజిస్టర్ ఆఫీస్కి, అక్కడ ఆల్రెడీ ఈ ల్యాండ్ మీద రిజిస్ట్రేషన్స్ చాలా జరుగున్నాయని కనీసం ఆ ఎంఆర్ఓ కానీ లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు చెప్పాడు. సబరిసార్ ఆల్సో చెప్పాడు. నాకేం అవసరం అండి, అంజలి చేయించుకుందా, రాపుల భాస్కర్ చేయించుకుంటా, నాకేం అవసరం, నువ్వు డబ్బులు కట్టినావు, స్టాంప్ డ్యూటీ కట్టినావు, డాక్యుమెంట్ ఉంది, చేయించుట ఆయన వచ్చిండు, చేయించుకుంటా ఆయన వచ్చిండు, ఇద్దరు కలిసి వచ్చినాక రిజిస్ట్రేషన్ నేను చేస్తాను, నాకు కావాల్సిన స్టాంప్ డ్యూటీ నువ్వు చూసుకో, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, నువ్వు చెక్ చేసుకో. ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది వాళ్ళే కదా సార్. వాళ్ళ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంది మాకు ఎలా తెలుస్తుంది, జనరల్ మనుషులకి ఎలా తెలుస్తుంది? యూ హ్యావ్ టు ఎంగేజ్ అడ్వకేట్, యూ హ్యావ్ టు చెక్ థరోలీ, యూ హ్యావ్ టు ఇష్యూ ది పేపర్ పబ్లికేషన్, బహిరంగ ప్రకటన చేసుకోండి, ఒక ఐటెం పెట్టండి, 10 మందికి చెప్పండి, కొనుక్కోండి, త్వరగా చెక్ చేసుకోండి, ఈసీ చెక్ చేసుకోండి, ఫిజికల్ పొజిషన్ చెక్ చేసుకోండి, ఎవడు లేడు ఇది ఆయన కంట్రోల్ ఉందంటేనే కొనుక్కోండి అనేది ఇండియన్ సిస్టమ్. ఎంత దారుణం అండి. దారుణం అంటే అంటే ఎవరికి అకౌంటబిలిటీ లేదు ఇక్కడ. పక్కవాడు పోతే మనకేం సంబంధం లే, నాకేమొస్తుంది, నా డిపార్ట్మెంట్కి ఏమొస్తుంది, నాకేమొస్తుంది అనేది కాన్సెప్ట్. కానీ ఎంత బాధ అనిపిస్తుందంటే సార్, మా ఫ్యామిలీలోనే రిజిస్ట్రేషన్ వెళ్ళి ఆ వ్యక్తి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలి కదా, వాళ్ళ పేరు మీద ఉన్న ల్యాండ్నో ఇంటినో దేనో దాన్ని వాళ్ళ పేరు మీద ఉందని వేరే వాళ్ళకి అమ్మాలంటే వీళ్ళే వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సైన్ చేయాలి కదా. అది కూడా జరగకుండా ఆ వ్యక్తికి తెలియకుండా రిజిస్ట్రేషన్స్ అయిపోతున్నాయి. సో అది ఎలా మనం దాన్ని. క్లయింట్ ఒక అతను జగదీశ్వర్ అని, ఊరు జగదీశ్వర్ అని, సూర్యాపేట మా క్లయింట్. ఆయనకి ఇక్కడ ఎంజార్లో సైట్లు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి. ఆయన చనిపోయిన డెత్ సర్టిఫికేట్ తయారు చేశారు. చనిపోయిన ఆయన కొడుకులని ఒక ఇద్దరిని వ్యక్తుల్ని లీగల్ ఏజ్ సర్టిఫికేట్ తయారు చేసుకోరు. డెత్ సర్టిఫికేట్, లీగల్ ఏజ్ సర్టిఫికేట్ తయారు చేశారు. ఆ రెండింటిని బేస్ చేసుకోరు. రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి, 5వ రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి ఒకటే ప్లాట్ మీద. 6వ రిజిస్ట్రేషన్ ఆయన అమ్ముతాను మా ఓపెన్ మార్కెట్లో పెడితే ఆ డాక్యుమెంట్ ఆలగాడి పోతే ఒక కొందాం అనుకున్నటువంటి ఒక వ్యక్తి చూసి ఇది మా బంధువుది, ఇది ఎట్లా అమ్ముతారు, ఈయన చచ్చిపోలేదు కదా, బతుకుండు ఎట్లా కొంటారని అప్పుడు ఆయనకి ఇంటిమేట్ చేస్తే ఆయన ఉరికొచ్చి కంప్లైంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి. మేము దరఖాస్తు చేసినాం హైకోర్టులో. ఆయన చనిపోయినట్టుగా ఒక డెత్ సర్టిఫికేట్ తయారు చేశారు. ఆయన ఒక 2 పిల్లలు ఉన్నట్టుగా లీగల్ ఏజ్ సర్టిఫికేట్ తయారు చేశారు. నేను చచ్చిపోలేదు బతుకున్నా, నా డెత్ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేయాలని దరఖాస్తు పెట్టించాను. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వరకు అనుంటుందండి. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. అంటే మనుషుల్లో హ్యుమానిటీ అనేది చచ్చిపోయిందా సార్? డబ్బులు ఎంత చేసినా ఏం చేసినా నా వెనకాల ఎన్ని కోట్లు ఉన్నాయి, 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, నాకు ఏ రకమైనటువంటి ఆస్తులు ఉన్నాయి అనేటటువంటి కాన్సెప్ట్ తప్ప హ్యుమానిటీ, చట్టం, పద్ధతి అనేటటువంటి కాన్సెప్ట్ రోజు రోజుకు తగ్గుతూ ఉంది. కానీ ఎన్ని చట్టాలున్నా ఎంత జ్యుడిషియరీ ఉన్నా మీరు నమ్ముతారా? ఇన్ని కేసులు చూస్తుంటారు కదా, కర్మ సిద్ధాంతం అనేది బూమరాంగ్లా మళ్ళీ వస్తుంది మన దగ్గరికి అని నమ్ముతారా సార్? ఒక్కరిది అన్యాయంగా ఒకరి సొమ్ము తిన్నప్పుడు అది ఏదో రూపంలో బయటకైతే వెళ్ళిపోద్ది. ఎగ్జాక్ట్లీ. అది కర్మ సిద్ధాంతం బేస్ చేసుకుంటామా లేకపోతే వ్యక్తిత్వం బేస్ చేసుకుందామా అనేటటువంటి దానికంటే కరెక్ట్ అన్యాయంగా పనిచేయకుండా ఎవడి సొమ్మైనా ఒక ఎక్స్ అనేటటువంటి సొమ్ము వైదింటే తాత్కాలికంగా వాడు అప్పర్ హ్యాండ్ కావచ్చు, కరెక్ట్, ఆస్తి తను అనుభవించవచ్చు. కానీ అంతకు డబల్ తనకు తెలియకుండా ఏదో రూపంలో ఇంకో వ్యక్తి ఆయన ఆస్తిని ఆక్రమించుకుంటాడు, వెళ్ళిపోద్ది. కరెక్ట్, ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. కరెక్ట్. కొడుకులు ఎంతమందిని చూస్తున్నామండి, అక్రమంగా సంపాదించినటువంటి వ్యక్తులు హాస్పిటల్లో కొన్ని కోట్ల రూపాయలు కడతారు. అట్లాంటి వాళ్ళు ఇంట్లో దొంగలు పడతారు, దెబ్బలు ఎత్తుకుపోతారు, ప్రమాదాలు జరుగుతాయి, రకరకాల ఎఫెక్ట్స్, క్యాన్సర్, టీబీ ఇంకా పెద్ద పెద్ద జబ్బులకు ఎఫెక్ట్ అయ్యి అటాక్ అయ్యి దే యూజ్ టు పే ఇన్ హాస్పిటల్స్. ఎక్కడో కాడ ప్లస్ మైనస్ అవుతా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ సార్ ఇప్పటివరకు మీరు చాలా కేసెస్ టేకప్ చేశారు, అవునండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసెస్. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిలు మిస్సింగ్ దానికి సంబంధించి మీరు ఒక కేసు కూడా వాదించున్నారు. నిజానికి ఎలా మిస్ అయిపోతారు సార్ అమ్మాయిలు?
పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. హా. ఒకటేమో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది. చాలామంది హ్యూమన్ ట్రాఫికర్స్ చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయి 5, 6, 10 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి అమ్మాయిలను ఎత్తుకుపోయి వాళ్ళని మౌళ్ళు చేసి ప్రాస్టిట్యూషన్ సెంటర్లలో పెడతా ఉంటారు. ఎక్కడికో ఎందుకు యాదగిరిగుట్టలో విపరీతమైనటువంటి ప్రాస్టిట్యూషన్ నడుస్తుంది. అప్పుడు మీరు కేసు చేసినప్పుడు ఇప్పుడు కూడా నేను వేసిన తర్వాత అది కంట్రోల్ అయింది. ఓకే. యాదగిరిగుట్టలో విపరీతమైనటువంటి ప్రాస్టిట్యూషన్ నడుస్తుంది. అక్కడ ఒక కుటుంబం చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొచ్చి అండర్ గ్రౌండ్ పెట్టి, సెల్లార్లు ఉంటాయి కదా, సెల్లార్ లాగా ఒక అండర్ గ్రౌండ్ పెట్టి 5 నుంచి 10 సంవత్సరాల పిల్లల్ని టార్గెట్ చేసుకుంటారు. వాళ్ళని ఎత్తుకొస్తారు, కిడ్నాప్ చేస్తారు. చేసుకొచ్చి వాళ్ళకు ఇంజెక్షన్స్ ఇప్పిస్తారు. ఒక డాక్టర్ని పెట్టుకోరు, ఎంగేజ్ చేశారు. డాక్టర్ని ఎంగేజ్ చేసి ఇంజెక్షన్స్ ఇప్పించేటటువంటి కార్యక్రమం. ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల ఏమైందంటే, ఇప్పుడు మనం కోళ్ళ ఫామ్స్లలో ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక కోడిని 45 రోజులలో ఒక 2 కిలోలకు పెంచేటందుకు కానీ ఇంజెక్షన్స్ ఇస్తారు. అట్లనే ఒక గర్ల్ని వాళ్ళ ఏజ్ని పెంచడానికి, శరీరాన్ని పెంచేటటువంటి క్రమం, అంటే వయసుని పెంచరు, శరీరాన్ని పెంచేటటువంటి క్రమం. ఒక 2-3 ఇయర్స్లలో మొత్తం 5 సంవత్సరాల అమ్మాయి 15 to 18 అయ్యేటటువంటి ఇంజెక్షన్స్ ఇస్తారు, స్టైరాయిడ్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత దే యూజ్ టు కన్వర్ట్ ఇన్ టు ది సెక్స్ ర్యాకెట్. కొంతమందికి అమ్మటం, సెక్స్ పేరుతోటి ఎక్స్ప్లాయిటేషన్ చేయటం, లేదు ఇతర దేశాలకు భాష మార్చి పంపడం, లేదు ఇంకా కొంతమంది పార్ట్స్ని మెడికల్ పర్పస్లలో ఉపయోగించుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను చాలామంది మాకు చెప్పారు, ఇట్లా విపరీతంగా ఇండియాలో ప్రాస్టిట్యూషన్ కోసం హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది. మోర్ పర్టికులర్లీ మైనర్ గర్ల్స్ని ఇట్లా చేస్తూ ఉండరు అనేది చెప్పాను. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 2015 నుంచి 2022 వరకు సుమారు 13,000 మంది మిస్ అయ్యారు. దాంట్లో చాలామందిని పోలీసులు కొంతమందిని రికవర్ చేశారు, కొంతమంది తల్లిదండ్రులు ఎత్తుక్కారు, కొంతమందిని ఎవరైతే ఐడెంటిఫై చేసి కొంతమందిని చేర్చారు. అయితే సుమారు 2,137 మంది గర్ల్స్ మిస్ అయ్యారు. వాళ్ళు మిస్ అయిన దాని మీద తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. అదృశ్యం కింద, ఉమెన్ మిస్సింగ్, గర్ల్ మిస్సింగ్ కింద కేసులు కట్టారు. కానీ 2,137 మంది గర్ల్స్ ట్రేస్ అవుట్ పోలీసులు ట్రేస్ అవుట్ చేయలేదు. ఏంటంటే ఆయన బిడ్డ ఎవరిని వేసుకొని పోయిందో ఆయన పోలీసులు సమాధానం అడగటం, ఎవడెవడు గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ లిస్ట్ చెప్పని అడగటం, లేదు రకరకాలుగా అమ్మాయి తప్పిపోయిందని పోలీసుని పోతే పోలీసులు వేసేటటువంటి ప్రశ్నలకి భయపడి, లేదు వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక భయపడి పోలీసులకు వెళ్ళటం మానేశారు చాలామంది తప్పిపోయినటువంటి అమ్మాయిల యొక్క తల్లిదండ్రులు. ఇట్లా 2,137 కేసుల్ని పోలీసులు అన్డిటెక్టబుల్, అంటే ఇవి ట్రేస్ అవుట్ కావట్లేవని కేసులు క్లోజ్ చేసి ఫైల్ మూలకేసేసారు. మూలకేసేస్తే ఒక అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్పింది విషయం. ఇట్లా ఎంక్వైరీ చేసిన ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణకు లెటర్ పెట్టినా, ఆర్టీ కింద లెటర్ పెట్టి ఎన్ని కేసులు క్లోజ్ చేసిరు అని అంటే 2,137 మంది కేసులు క్లోజ్ చేసిన చెప్పారు. దెన్ వాళ్ళందరి సమాచారం తీసుకొని తెలంగాణ గౌరవ ఉన్నత న్యాయస్థానంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇచ్చిన స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయించండి. ఒక జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాలి. మిస్సింగ్ అయినటువంటి వాళ్ళని ట్రేస్ అవుట్ చేసే పని పెట్టాలి. అట్లా ఈ 2,137 కేసులని రీఓపెన్ చేయాలని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన. దానికి సంబంధించినంత ప్రతివాదాలు జరిగినాయి, అంతా కేసు పెండింగ్లో ఉంది. అయితే ఇక్కడ కూడా మిస్ అయ్యేటటువంటి, ఇప్పుడు బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ ఉంది అనుకోండి. రీసెంట్గా మన పోయిన జూన్లో ఒక ఇష్యూ చదివాను. ఒక సెలబ్రిటీ కుక్కపిల్ల మిస్ అయింది. మిస్ అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు 3-4 వాహనాలు పెట్టి ఇమ్మీడియట్గా వెతుక్కొచ్చి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 8 hours 8 గంటలలో ఆమె కుక్కపిల్లని ఇచ్చేసారు. సెలబ్రిటీ కుక్కపిల్లని సీసీ కెమెరాలు పెట్టిండ్రు. కుక్కపిల్లని వెతికి 8 గంటలలో కుక్కపిల్లని హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ ఒక పేదోడు, ఒక ఎస్సీ లేదు ఎస్టీ లేదో బీసీ లేదా అన్ని కులాల పేద వర్గాలకు సంబంధించిన వాడు బిడ్డ మిస్ అయితే
పోలీసులు ఆ పని చేయలేకపోతారు, అంత రిస్క్ తీసుకోలేకపోతారు. కారణం వాళ్ళు అడిగిన వెహికల్స్ సప్లై చేయలేరు, వాళ్ళు అడిగినటువంటి ఫార్మాలిటీస్ చేయలేరు. ఎంతసేపు ఉన్నా మేము చూస్తాం పో చేస్తాం పో అని వెలగట్టడం, ఫార్మల్ ఎంక్వైరీలు చేస్తారు తప్ప మిగతా వాళ్ళ మీద పెట్టిన ఎఫర్ట్స్, ఒక సెలబ్రిటీ డబ్బులు ఉన్నటువంటి వ్యక్తుల మీద పెట్టినటువంటి కాన్సెప్ట్ వాళ్ళు చేయలేకపోతారు. డబ్బు లేని వాళ్ళందరిది ఒకటే కులం సార్, అంతే. అంతే. రెండు ఇక్కడ కులాల్లో డబ్బులు ఎస్సీలు ఎస్టీలు ఏం లేరు, అది ఓసీల్లో అయినా సరే డబ్బు లేని వాళ్ళు కూడా అందరూ ఒకటే కులం, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అంతే. దట్స్ ఇట్. ఇంకో కులం ఏం లేదు అక్కడ. రెండు కులాలు. అట్లా ఈ డబ్బు లేని కులం ఒకటి పోతే పోలీసుని పోతే ఇచ్చే రెస్పాన్స్ వేరే ఉంటుంది. డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు పోతే ఇచ్చేటటువంటి వాతావరణం, అంటే అందరూ పోలీసులు అలా ఉంటారని అంటలేను, అవును అవును, కానీ మెజారిటీ ఆఫ్ ది పోలీస్ స్టేషన్స్, కరెక్ట్, మెజారిటీ ఆఫ్ ది కమిషనరేట్స్, మెజారిటీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్, హయ్యర్ ఆఫీసర్స్, లోయర్ ఆఫీసర్స్, ఆల్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ సచ్ యాక్టివిటీస్. కానీ ఎవరైతే సేవా రంగాల్లో ఉన్నారో, ఎస్పెషలీ ప్రభుత్వ సేవా రంగాల్లో ఉన్నారో, నేను జీతం తీసుకుంటున్నాను, ఎందుకు తీసుకుంటున్నాను, ఈ పని చేయడానికే. సో సిన్సియర్గా ఎవరి పని వాళ్ళు చేసిన రోజున కానీ, మనుషుల్లో నిజాయితీ వచ్చిన రోజున కానీ ఈ వీటన్నింటికీ ఒక పరిష్కారం దొరకదు సార్. అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ మోరోవర్ మైండ్ సెట్ మారాలి. అవును, పోలీసుల వ్యవస్థ మైండ్ సెట్, పబ్లిక్ సర్వెంట్స్ యొక్క రిప్రజెంటేషన్, వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ మారాలి. ఎంతసేపు నెలనాడు 1వ తారీఖు నాడు జీతం తీసుకుంటాడు, పోయిన ప్రతి వాడి దగ్గర 60-70% ఆఫ్ ది పబ్లిక్ సర్వెంట్స్ ఆర్ అబ్టైనింగ్ ది బ్రైబ్స్. కరెక్ట్, అవును. దాన్ని కంట్రోల్ చేయాలి. అది ఆ సెట్ మైండ్ సెట్ కంట్రోల్ అయితే ఎవ్రీథింగ్ సెట్ అవుతుంది. మీరు కనుకప్పుడు నీలోఫర్లో ఔషధ ప్రయోగాల గురించి మీరు ఒక కేసు అవునండి, కానీ ఎన్ని గవర్నమెంట్స్ వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు అలాగే ఉండిపోయాయి సార్? దెర్ ఈజ్ నో చేంజెస్ అట్ ఆల్. గవర్నమెంట్ ఆసుపత్రిలో చాలా మంచి డాక్టర్స్ ఉంటారు, చాలా చక్కగా సమస్య ఏంటి, వాళ్ళ అనారోగ్యం ఏంటి అనేది గుర్తిస్తారు, మంచి మెడిసిన్ ఇస్తారు. కానీ ఎన్విరాన్మెంట్ మాత్రం అలాగే ఉండిపోయింది, డెవలప్మెంట్ లేకుండా. దీని మీద మీరు ఎలా అయితే ఔషధ ప్రయోగాల గురించి ఎలా అయితే మీరు ఆ రోజు ఫైట్ చేశారో, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇలాగే ఉండిపోవడానికి, ప్రైవేట్ హాస్పిటల్ రాకపోవడానికి మీరేం చేయలేదా? మాకు ఇంటర్వెన్షన్ ఉంది. నీలోఫర్ హాస్పిటల్లో ఔషధ ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఔషధ ప్రయోగాలు జరుగుతుంటే చిన్నపిల్లల మీద ఔషధ ప్రయోగాలు జరిగితే వాళ్ళు దే మే ఎఫెక్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్. చాలామంది చనిపోతారు, చనిపోయారు కూడా. ఒక సీక్రెట్, ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఆయనకు ఈ సమాచారం తెలిసి, ఒక పోలీస్ అయ్యండి నేనేం చేయలేకపోతున్నా, వకీల్ సాబ్ దీనికి మీరే సూటబుల్, ఇగో ఇది ఇన్ఫర్మేషన్ అని సమాచారం వచ్చింది. పోలీస్ పెద్ద ఆఫీసర్ ఆయన ఏం చేయలేక మాకు ఇచ్చాను. దెన్ ఐ అటాక్డ్. నేను నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్, స్టేట్ ఉమెన్ రైట్స్ కమిషన్, నేషనల్ చైల్డ్ కమిషన్, ఉమెన్ కమిషన్, చైల్డ్ కమిషన్స్, ఇట్లన్నిట్లలో కంప్లైంట్లు పెట్టి పెద్ద ఎత్తున యాజిటేషన్ చేసినాం, కంప్లైంట్లు పెట్టినాం, కేసులు వేసినాం. దాంతో ఏంటంటే డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ హైయర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి అసలు ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత ఏంటంటే తేలింది ఏంటంటే నీలోఫర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్య సిబ్బంది ప్రైవేట్ వ్యక్తుల యొక్క కొంతమంది ఏజెన్సీలతో కుమ్మక చేస్తున్నట్టు తేలింది. కొంతమంది సస్పెండ్ చేశారు, యాక్షన్ తీసుకోరు. టోటల్గా ఏంటంటే ఔషధ ప్రయోగాల కార్యక్రమం అనేది ఆగిపోయింది. దెన్ చాలామంది గర్ల్స్, చిన్న చిన్న పిల్లలు మనం సేవ్ చేసినమైనటువంటి ఒక తృప్తి. కరెక్ట్. మిస్ అయినటువంటి గర్ల్స్ దగ్గర ఒక 45-50 మంది దాకా ట్రేస్ అవుట్ చేశారు. మేము హైదరాబాద్ హైకోర్టులో పిల్లు వేసిన తర్వాత జన్మ ధన్యం అనిపించింది. నిజంగా వాళ్ళ పిల్లల్ని, చిన్న పిల్లల్ని ఏదో ఒక సెంటర్ నుంచి తీసుకొచ్చి, ప్రాస్టిట్యూషన్ సెంటర్లకు వెళ్ళి తీసుకొచ్చి, లేకపోతే కిడ్నాపర్ల చెర నుంచి తీసుకొచ్చి వాళ్ళ గొప్ప చెప్తే వాళ్ళు నిజంగా మా జన్మ ధన్యం అనిపించింది. నిజం. కానీ సార్, దేశం బాగుండాలి అంటే విద్య, వైద్యం, ఉద్యోగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. అందులో ఈ 3 రంగాల్లో కూడా చాలా భయంకరమైన పొల్యూషన్ అనేది మనం చూస్తాం. పొల్యూట్ అయి ఉన్నారు ప్రజలు, చాలా పొల్యూట్ అయి ఉన్నారు. నిజానికి ఏసీ క్లాస్ రూమ్స్ కానీ, ఈ అపార్ట్మెంట్లో స్కూల్స్ కానీ, వీటన్నింటి మీద కూడా మీకు ఎప్పుడైనా ఫైట్ చేయాలని అనిపించలేదా? ఉందండి. మేము ఆల్రెడీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వింగ్లో బాగా వేసినాం. ప్రైవేట్ స్కూల్స్, ప్రతి ప్రైవేట్ స్కూలు 25% ఆఫ్ ది సీట్స్ని ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇవ్వాలి.
ఎకనామికల్లీ ఎవరైతే పూర్ ఎస్సీ ఎస్టీ బీసీ మీరు అంటారు కదా, రెండే కులాలు. ఒకటి పేద కులం, ఏ కులం అని కానీ అవును. ప్రతి పేదవాడికి 25% ఆఫ్ సీట్స్ వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఎవ్వడు ఇయ్యడు. ఏ ప్రైవేట్ స్కూల్లో లేరు. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్లలో పేదలు చదువుకుంటారు, పేదల పిల్లలు చదువుకుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ లేవు, అవును. సరైనటువంటి స్టాఫ్ అంటారు, సరైనటువంటి మెడిసిన్ ఉంటుంది. వాటి మీద మేము వాటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన. ఇట్లా వైద్య సౌకర్యాలు లేవు, ఎక్విప్మెంట్స్ లేవు, డాక్టర్స్ లేరు, తర్వాత సరైనటువంటి మెడిసిన్స్ కూడా సప్లై చేయట్లేరని వేసినాం. అంతా నడుస్తుంది అదొకటి. కానీ ఒకటి సార్, ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం లేదా ఇంగ్లీష్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసు వచ్చినప్పుడు కోర్టులో దానికి వాల్యూ ఇచ్చే అవకాశం ఉందా ఈ రోజున? ఆయన ఇలాగే వేస్తూ ఉంటాడని రాపుల భాస్కర్ పనే ఇది అని లైట్ తీసుకుంటారా, నిజంగానే సీరియస్ తీసుకుంటారా? లేదండి, సీరియస్గా తీసుకున్నటువంటి జడ్జెస్ చాలామంది దాంట్లో తీసుకుంటారు. ప్రజల కోసం పని చేయకపోతే ప్రభుత్వాలను నిలదీసినటువంటి జడ్జెస్ ఉన్నారు. కొంతమంది మీరు అన్నట్టుగా క్యాజువల్గా నోటీస్ ఇద్దాం అనేటువంటి ఆలోచనలు కొంతమంది ఉంటారు. ఎక్కువ మంది న్యాయ వ్యవస్థ అన్నప్పుడు కోర్టులు కాన్సన్ట్రేట్ చేసి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు. కోర్టులు ఉన్నాయి కాబట్టినే న్యాయం ఇంకా బతుకుతుంది. లేట్ అయినప్పటికీ లేటెస్ట్గానైనా జడ్జిమెంట్లు వస్తున్నాయి కాబట్టినే న్యాయం బతుకుతుంది. సమాజంలో కోర్టులు ఉన్నాయి కాబట్టినే ప్రభుత్వ ఉద్యోగస్తులు భయపడతారు, పోలీసులు భయపడతారు. ఎందుకు మేము కొన్ని పోలీసులు విపరీతంగా సివిల్ డిస్ప్యూట్లలో ఇంటర్వెన్స్ అవుతారు. పెద్ద పెద్దలతో కొమ్మెక్కై ఇంటర్ఫియర్ అవుతారు. వాళ్ళని అవతలను పిలిపేయటం, పేదలను పిలిపేయటం, కుసబెట్టడం, కేసులు పెట్టడం, ఇట్లాంటి వాళ్ళు కేసులు వేస్తాం విపరీతంగా. బాధితులు మా కాడికి వస్తూ ఉంటారు. పోలీసుల బాధితులు ఎక్కువ వస్తారు నా కాడికి. వాళ్ళందరూ వేస్తూ ఉంటాం. సంబంధం ఉండదు పోలీసులకి. ఒక ఎక్స్ వై ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ నడుస్తుంటుంది, కేసులు నడుస్తుంటాయి కోర్టులలో. పెండెన్సీ ఆఫ్ సివిల్ సూట్స్ పెండింగ్ ఉండగానే వీళ్ళు ఒక వర్గం పోలీసుల దగ్గరికి పోతుంది. వాళ్ళని వాళ్ళు పిలిపించుకొని కేసులు పెట్టడం, సెటిల్ చేయడం, లేకపోతే కేసులు పెట్టడం. ఇట్లా విపరీతమైనటువంటి కొన్ని వేల కేసులు ఇచ్చినామండి మేము. సంవత్సరానికి తక్కువ ఒక 600-700 కేసులు అగెనిస్ట్ పోలీసులకి అగెనిస్ట్ వేస్తాం. బికాస్ ఆఫ్ దే యూజ్ టు ఇంటర్ఫియర్ ఇన్ టు ది సివిల్ డిస్ప్యూట్స్. దే ఆర్ హెరాసింగ్ ది కామన్ అండ్ ఆర్డినరీ అండ్ పూర్ పీపుల్. అందుకని ఏంటంటే వాళ్ళందరూ ఏంటంటే పూర్ అనుకున్నటువంటి వాళ్ళు పోలీస్ బాధితులు, పొలిటికల్ లీడర్ల బాధితులు, లేదు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ బాధితులు మా కాడికి వస్తుంటాం. వస్తూ వేస్తూ ఉంటాం అట్లా. కానీ సార్ ఇప్పుడు మనం 2025 స్టార్టింగ్లో ఉన్నాం. సో అందుకని దీని గురించి కాకుండా 2024లో మీరు ఎక్కువగా మీ దగ్గరికి వచ్చిన కేసెస్ ఏ జోనర్లో ఉన్నాయంటే ఏం చెప్తారు? ఏ సమస్యల మీద ఎక్కువ వచ్చారు మీ దగ్గరికి? అంటే ఇక్కడ 2 అంశాలంటే, ఒకటి ఎక్కువగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి రకరకాల పబ్లిక్ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అందుతలేదని వచ్చే వాళ్ళు వస్తుంటారు. ప్రభుత్వ పథకాలు అందట్లేదు, పెన్షన్ రావట్లేదు. ఒక విడో ఉంటుంది, పెన్షన్ రావట్లేదు. ఒక వికలాంగుడు ఉంటాడు, పెన్షన్ రావట్లేదు. లేదు ఒక పూర్ ఫార్మర్ ఉంటాడు, పాస్ పుస్తకం రాలేదు. గవర్నమెంట్ సర్వెంట్స్ కాడికి పోతే, ఎంఆర్ఓ దగ్గర పోతే, తహసీల్దార్ దగ్గర పోతే పాస్ పుస్తకం ఇస్తలేడు. లేడు భర్త చనిపోయాడు, భార్య పేరు మీద పాస్ పుస్తకాలు ఇవ్వాలి. చేయమని పొటేషన్ చేయమని పోతే లక్షల ఫీజులు అడుగుతుండ్రు. డబ్బులు ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ వాళ్ళు చేస్తలేరు, మోటేషన్ చేస్తలేరు. లేదు ఇంకొక వ్యక్తి దగ్గర భూమి కొనుక్కుంటాడు, మోటేషన్ చేయమని పోతే డబ్బులు అడిగేటటువంటి పరిస్థితి. లేదు ఒక వ్యక్తి బదులు ఇంకో పేరు వస్తుంది. ఎక్స్టెంట్స్ కరెక్షన్స్, పట్టదారులకు సంబంధించినటువంటి పేర్లు కరెక్షన్స్, మోటేషను. ఇప్పుడు కొంతమంది ఒక సర్వే నెంబర్ 100 ఉంది అనుకోండి, దాంట్లో ఒక 50 ఎకరాల భూమి ఉంటుంది. 50 ఎకరాల భూమిలో ఒక 5 ఎకరాలు 3 ఎకరాలు గవర్నమెంట్ రోడ్డు కోసమో, ఒక ప్రాజెక్ట్ కోసమో, లేకపోతే ఒక కెనాల్ తీయటం కోసమో ఎక్వైర్ చేస్తుంది. 45 ఎకరాలతో పాటు గవర్నమెంట్ ఎక్వైర్ చేసినటువంటి గవర్నమెంట్ ల్యాండ్నే కాకుండా మొత్తం సర్వే నెంబర్ని ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ కింద పెడతాడు. 50 ఎకరాలు. మిగతా రైతులందరూ కూడా మా భూమి పోలేదయ్యా, మాకేం సంబంధం అంటే ఆయన తెలియదు, డిలీట్ చేయాలంటే ఫార్మాలిటీస్. దే యూజ్ టు కలెక్ట్ ది క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఇదివరకు ఒక ఎంఆర్ ఆఫీస్ పోతే, ఒక పటవారి దగ్గరికి పోతే పటవారి వ్యవస్థ ఉండే, వాళ్ళ దగ్గరికి పోతే 1000-500 ఇస్తే పనిచేసేదాన్ని. ఇప్పుడు 1000 రూపాయలు 500 50,000 రూపాయల లోపల
రెవెన్యూ ఆఫీసర్లు డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు. అబ్బే. ల్యాక్స్ ఒక 5 డిజిట్స్ ఉంటే తప్ప ఇలా రెవెన్యూ వ్యవస్థలో వాళ్ళు ఎవరు తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు విపరీతమైనటువంటి అంటే అందరూ ఉండరు అని అదేనండి అదే మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ పీపుల్ ఈజ్ పొల్యూటెడ్. దే హ్యావ్ బీన్ కలెక్టింగ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఫ్రమ్ ది ఇన్నోసెంట్ పీపుల్. వాడు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వలేడు. ఏం చేస్తాడు, అన్ని డబ్బులు మేము ఇవ్వలేమని మా దగ్గరికి వస్తాడు. మా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఒకే ఒక్క మార్గం, ఒక రెట్ వేస్తాం. రెట్ పిటిషన్ అని ఒక ప్రోగ్రామ్. ప్రభుత్వ అధికారి చేయాల్సినటువంటి పనులు చేయకపోతే ఒక రెట్ వేయడానికి ఒక వేదిక దొరుకుతుంది. మేమేం చేస్తాం, ఓ రెట్ ఫైల్ చేస్తాం. ఇట్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ అని పార్టీని చేసి వీళ్ళు ఇట్లా పాస్ పుస్తకాలు ఇస్తలేరు, లేకపోతే రైతులకు రైతు బంధు ఇస్తలేరు, రైతు బీమా ఇస్తలేరు, లేకపోతే మొటేషన్ చేస్తలేరు, లేకపోతే వాళ్ళ భూమి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలో పడ్డది అన్యాయంగా, ఆ భూమిని రిలీజ్ చేస్తలేరు. దాంతో వాళ్ళు లోన్ తెచ్చుకోలేడు, ఒక బిడ్డ పెళ్లి చేయలేడు, అమ్ముకుందామంటే అమ్ముకోలేడు, ఏదైనా బ్యాంకులో మార్టిగేజ్ చేసి లోన్ తెచ్చుకుందామంటే తెచ్చుకునే పరిస్థితి లేదు, గవర్నమెంట్ స్కీమ్స్ రావు, వాళ్ళందరూ కూడా లాస్ అవుతుర్రు అనేది చెప్తూ రిట్ పిటిషన్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి పాస్ పుస్తకాలు, మొటేషన్స్, డిలీషన్స్, తర్వాత కొంతమంది ఈ మధ్య రెవెన్యూ అధికారులు కూడా వాల్యూస్ పెరిగేసరికి వేరే వ్యక్తులతోటి బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులతో కొల్యూడ్ అయ్యి వీళ్ళకి సంబంధించినటువంటి నోటు తెలియటం, వాళ్ళని ఆఫీసులలో పిలిపించుకోవటం, ఆ భూముల దగ్గరికి పోయి వాళ్ళని ఈ భూమి నీది కాదు, నీకు సంబంధం లేదని సర్వే పేరుతోటి, డిమార్కేషన్ పేరుతోటి, పంచనామాల పేరుతోటి వీళ్ళని హెరాస్ చేయటం, బలహీనుడు ఇంకా బలహీనం అయిపోతున్నాడు, బలహీనుని చేయటం జరుగుతాం. అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళని కూడా నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ టు ది పీస్ఫుల్ కల్టివేషన్ ఆర్ ల్యాండ్స్ ఆఫ్ ది విక్టిమ్స్ అని అట్లా రిట్లు వేసి కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొని రెవెన్యూ వాళ్ళని రాకుండా, పోలీస్ వాళ్ళని రాకుండా ఇట్లా ఆర్డర్స్ తీసుకుంటాం. అట్లాంటి ఎక్కువ కేసులు ఎక్కువ చేస్తుంటాం. ఓకే సార్, అంటే వీళ్ళందరూ ఇంత దీనావస్థలో ఉండి, ఆర్థికంగా వెనుకబడి ఉండి, పీడిత ప్రజలే మీ దగ్గరికి వస్తే మీ లైవ్లీహుడ్ ఎలాగా? మీరంతా సేవ చేస్తూ ఉంటే ఎలా, మరి మీ ఇల్లు ఎలా గడుస్తుంది? 100 అయితే అందరూ పూర్ రారు కదండి. కొంత పర్సెంటేజ్, ఓ 20-30% ఫీజులు ఇచ్చేటటువంటి వ్యక్తులు వస్తారు. వాళ్ళతోటి మా ఆఫీసులు, జూనియర్లు, శాలరీస్, మెయింటెనెన్స్లు అంతా చేస్తూ ఉంటాం. ఇప్పుడు రీసెంట్గా మీద ఒక వీడియో చూశాను సార్ నేను. ఎప్పుడో విడిపోయిన తర్వాత, కొన్నేళ్లు విడిగా వాళ్ళు బతికిన తర్వాత మళ్ళీ భార్యాభర్తలు కలవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పిల్లల వల్ల అని చెప్పని ఒక వీడియో చూశాను నేను. నిజానికి డివోర్స్ తీసుకోకపోయినా మళ్ళీ వాళ్ళు కలిసే అవకాశం ఉంటుందంటే ఓకే, వన్స్ డివోర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కలవాలి అని అంటే ప్రాసెస్ ఉంటుందా దానికి ఏమన్నా? మాకు క్లయింట్లు ఒక 2-3 వైఫ్ అండ్ హస్బెండ్స్ని మేమే డీల్ చేసినాం. తాత్కాలికమైనటువంటి ఆవేశాలకు గురై చిన్న చిన్న ఇష్యూస్ని గోరంతని కొండంతలు చేసి నువ్వు నాకు ఫిట్ కాదు, నువ్వు నాకు ఫిట్ కాదని అనుకున్నారు. మేము ఏంటంటే భార్య భర్తలను బాగా కౌన్సిలింగ్ చేస్తుంటాం. ఎందుకు అనంటే ఒక వ్యవస్థ, ఇండియాలో కుటుంబ వ్యవస్థ బలమైనటువంటి వ్యవస్థ. ఆనాది నుంచి నేటి వరకు కూడా కుటుంబ వ్యవస్థ బలంగా ఉండటం వల్ల ఈ భారతదేశానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మన వ్యవస్థ ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడ కూడా లేదు. అయితే ఒక మంచి నమ్మకంతో పెళ్లి చేసుకున్నటువంటి అనేక మంది, నేను ఒక వీడియో తీసిన వాటి ఒక వాళ్ళతోటి బేస్ చేసుకుని తడబడుతున్నటువంటి 7 అడుగులు అనేటటువంటిది దాన్ని సారాంశం. ఒక బలంగా ప్రేమతోటి అభిమానం కొద్దీ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు డబ్బులు పెరిగేసరికి, వస్తున్నటువంటి ఆదాయం పెరిగేసరికి, ఆస్తులు పెరిగేసరికి లైఫ్ పార్ట్నర్ని మార్చాలనేటటువంటి ఒక కాంక్ష కూడా పెరుగుతూ ఉంది. సైన్స్, టెక్నాలజీ, డబ్బులు ఈ 3 పెరుగుతున్న కొద్దీ లైఫ్ పార్ట్నర్ కూడా మార్చుకోవాలి. ఒక్క లైఫ్ పార్ట్నర్ తోటి సాటిస్ఫైగా అయ్యేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా 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 అనేటటువంటి కోణం. రెండోది ఏంది, వాళ్ళిద్దరి మధ్యన లవ్ అండ్ ఎఫెక్షన్ తగ్గుతూ ఉంది. మూడోది ఏంది, ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగిన తర్వాత, ఇదివరకేమో ఒక వైఫ్ అంటే కేవలం కుటుంబాన్ని చూసుకోవడం, భార్య పిల్లలు చూసుకోవడం, కుటుంబంలో కావాల్సినటువంటి మంచి చెడు చూసుకోవడం, ఇంటి వరకే పరిమితం అయ్యేది. కానీ అలా చదువు పెరిగింది. షీ హాస్ బీన్, ఉమెన్ హ్యాస్ బీన్ ఎర్నింగ్ మనీ, ఎంపవర్ పెరిగింది. పెరిగిన తర్వాత భర్తవు నువ్వు చెప్తే నేను ఎందుకు ఇంటా, నువ్వు తిడితే నేను ఎందుకు పడతా,
నేను నువ్విద్దరం ఈక్వల్ అనేటటువంటి ఒక కాన్షియస్ పెరిగింది. లవ్ అండ్ ఎఫెక్షన్ పెరిగే బదులు ఈ కాంపిటీషన్ పెరిగింది. పెరిగేసరికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన కంపాటబిలిటీ తగ్గింది. దాంతో గొడవలు పడటం, నువ్వు నాకొద్దు అంటే నేను నీకొద్దు అనుకొని వెళ్ళిపోవడం, విడాకులు తీసుకునేటువంటి వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది. మీకు తెలుసా, ఇండియాలో విపరీతమైనటువంటి డైవర్స్ కేసెస్ సంఖ్య పెరుగుతూ ఉంది. కరెక్ట్ సార్. అయితే తాత్కాలికంగా ఆవేశాలకు గురై వాళ్ళు ఏం చేస్తున్నారంటే విడాకులు తీసుకున్న తర్వాత నెల పోతుంది, 2 నెలలు పోతున్నాయి, 6 నెలలు పోతుంది, సంవత్సరం పోతుంది, 2 నెలలు పోతున్నాయి, 3 నెలలు పోతున్నాయి. బట్ వాళ్ళు వెతుకుతున్నటువంటి వాళ్ళ సైకాలజీకి తగ్గ ఒక్క లైఫ్ పార్ట్నర్ దొరకకపోయేసరికి ఏంటంటే గత్యంతరం లేక అంతకంటే బలహీనమైనటువంటి వ్యక్తుల్ని, అంతకంటే దరిద్రమైనటువంటి వ్యక్తుల్ని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళని చూసిన తర్వాత మిగతా వాళ్ళు అలర్ట్ అవుతారు. నేను కూడా, మీరు ఎప్పుడైనా పచ్చి చేపలను మీరు పేనం మీద వేయించారా? బాగా బతుకున్నటువంటి పచ్చి చేపలను తీసుకొచ్చి ఒక పేనం మీద వేయించితే కింద నుంచి వచ్చేటటువంటి వేడి, అంటే పొయ్యి మీద వేయిస్తుంటే ఆ వేడిని తట్టుకోలేక పచ్చి చేపలు ఎగిరి పొయ్యిలో పడతాయి. అయ్యో, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామంటారు. పేనం నుంచి ఎగిరి పొయ్యిలో పడుతుంటారు. అట్లా కొంతమంది విడాకులు తీసుకున్న తర్వాత అట్లా పొయ్యిలో పడేటటువంటి పని జరుగుతూ ఉంది. దాంతో ఏంటంటే వాళ్ళు అలర్ట్ అవుతారు. నేను తప్పు చేసిన, విడాకులు తీసుకుని తప్పు చేసిన, నా లైఫ్ పార్ట్నర్ వదిలిపెట్టి తప్పు చేసిన, నాకు అతనే సూటబుల్, నాకు ఆమె సూటబుల్ అనేటువంటి ఒక రీథింకింగ్, పునరాలోచన వాళ్ళు చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు ఏం చేయాలి? అతని పెళ్లి కావట్లే, ఒకటి పెళ్లి కావాలి. ఏం చేయాలి? నేను ఇనిషియేట్ చేసుకున్నా. అతను ఆమెను పిలిచిన ఒక వైఫ్ నా దగ్గరకు వచ్చింది. ఏంటమ్మా పెళ్లి చేసుకోరు, ఒక ఊరికి పోతే ఊరిలో ఫంక్షన్ కలిసింది. ఏంటమ్మా మళ్ళీ పెళ్లి చేసుకోరంటే పెళ్లి కాలే. షీఈ్ మై క్లయింట్. పెళ్లి కాలేదు ఎందుకు అంటే, ఆల్రెడీ 3 years అయింది, ఎందుకు పెళ్లి చేసుకోవాలంటే నాకు తగ్గ మ్యాచ్ దొరకలేదు సార్. పెళ్ళికి ముందు, డైవర్స్కి ముందు మీరు నన్ను కూర్చోబెట్టి చెప్పిండ్రు, కానీ నేను వినలేదు, తొందరపడ్డా. కానీ ఇప్పుడు అర్థమవుతున్నా, మీరు చెప్పినటువంటి ఒక్కొక్క మాట నా మైండ్లో ఇప్పటికి తిరుగుతూ ఉన్నాయి. నేను తప్పు చేసిన సార్ అంటే, ఓకే వాటుడు మీ ఆయనకు పెళ్ళైందా? అతను కూడా పెళ్లి కాలేదని తెలిసింది. ఓకే, నేను మీ ఇద్దరిని ఎందుకు కలపకూడదు? విడగొట్టే పని కాదు కదా. మీరు పుణ్యాత్ములండి. విడగొట్టే పని కాదు కదా. నేను ఒక 3,500 మందికి వైఫ్ అండ్ హస్బెండ్స్ కౌన్సిలింగ్ చేసిన. నా లైఫ్, నా 3,150 మందిని కలిపిన. కానీ నా బ్యాడ్లకి ఏంటంటే 320 మందిని విడగొట్టిన. మరి వాళ్ళు కాదుకూడదంటే మీరు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు కావాలనుకుంటే ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. విడాకులు తీసుకుంటే వచ్చేటటువంటి నష్టాలు చెప్తాం, లైవ్లో చూపించిన కొంతమందిని ఎట్లా ఇబ్బంది పడుతారో చెప్పినాం. అయినా కూడా వాళ్ళు తొందరపడి వినకుండా, మా ఇద్దరు విడిపోతామన్నాక మీ ఇష్టమే సార్, మీ బాధ్యత ఏంది అనేటటువంటి ఒక ఆలోచనకు వస్తారు వాళ్ళు. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం? వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. మనం చేయగలిగేది ఏముంది అట్లా. అయితే కొంతమందిని ఇద్దరిని కలిపి బలవంతంగా కాపురం చేస్తే అల్ల ఎవరో చేస్తారు. అట్లాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. అట్లాంటి పరిస్థితులలో బెటర్ టు లీవ్, బెటర్ టు టేక్ ది డైవర్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇద్దరిని విడిపోవడానికి కూడా మేము సలహా ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కలిస్తే ఎవరో ఒకరు చచ్చే పరిస్థితి ఉంటుంది. దే మే గో ఇన్ చంపడమో చావటం ఏదో ఒకటి జరుగుతుంది. అయితే చావచ్చు, లేకపోతే చంపచ్చు. అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని బలవంతంగా కలిపి వాళ్ళిద్దరు ఇట్లా ఎవరు వాళ్ళు ప్రాణం చేయటం కంటే విడగొడితే ఎవరు వాళ్ళు ఇద్దరు బతుకుతారు, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎత్తుక్కుంటారు అనేటువంటి కోణంలో అట్లా ఒక 315 మందిని డైవర్స్ ఇప్పించేసింది. కానీ వన్స్ డైవర్స్ తీసుకున్న తర్వాత డివోర్స్ మళ్ళీ వాళ్ళు కలవాలనుకుంటే ప్రాసెస్ ఉంటుందా సార్? ప్రాసెస్ ఏముందండి, మళ్ళీ తిరిగి పెళ్లి చేస్తాం. అంతేనా? వేరే ఏం లేదు. ఇద్దరిని కలిపి తిరిగి పెళ్లి చేస్తాం. ఇది అట్లా ఒక 4-5 వైఫ్ అండ్ హస్బెండ్స్ నేనే ఇనిషియేట్ తీసుకొని పిలిచినాం, కన్విన్స్ చేసినాం. ఇద్దరికి పెళ్లి కాలేదు, సంవత్సరాల కొద్దీ వేరుగా ఉంటారు, పిల్లలకు అన్యాయం జరుగుతుంది. మీరిద్దరు వేరు ఉండటం వల్ల మీ లైఫ్లకు కూడా డ్యామేజ్ జరుగుతుంది. అయితే వేరుగా ఉండటం వల్ల సంవత్సరమో 2 నెలలు 3 నెలలు వేరుగా ఉండటం వల్ల వాళ్ళు కలిసి ఉండేటప్పుడు చేసిన తప్పులేంటి అనేది వాళ్ళు దే కేమ్ టు రియలైజ్. కరెక్ట్. కాబట్టి
ఆ తప్పు ఇంకోసారి జరగకూడదు అనేటటువంటి ఆలోచన కూడా వస్తుంది వాళ్ళకి. అప్పుడు ఏంటంటే ఇంకా ప్రాబ్లం ఉండదు, వాళ్ళు హ్యాపీగా ఆ లైఫ్ లీడ్ చేసుకుంటారు, కరెక్ట్, కలిసిపోతారు. కానీ ఎంతోమంది మోసగాళ్ళు డబ్బు ఎంతో నమ్మకంతో తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు మాత్రం చెక్ ఇచ్చేస్తే అయిపోతుందని బౌన్స్ అయ్యే చెక్ వాళ్ళకి తెలిసి కూడా ఇస్తారు వాంటెడ్లీ. ఇక ఆ కేసు ఏళ్ల తరబడి నడుస్తూ ఉంటుంది, వీళ్ళు ఏం చేయగలుగుతారు అన్న పాయింట్లోనే ఎక్కువ మంది మోసాలు జరుగుతూనే ఉన్నాయి సార్ ఇలా. నిజానికి ఒక చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి అసలు ఎప్పటికైనా ఎన్నాళ్ళు పడుతుంది నిజానికి ఒక కేసు అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందండి? అది సమ్మరీ ట్రయల్ అండి, 1 year లోపల డిస్పోజ్ చేయాలి ఆ కేసుని. 138 ఎనాక్ట్ అనేటటువంటిది అతి తొందరగా స్పీడ్గా డిస్పోజ్ చేయాల్సిన కేసులు. రెంట్ కంట్రోల్ యాక్ట్ ఉంటాయి, రెంట్ కంట్రోల్ యాక్ట్. అది కూడా ఏంటంటే ఒక బిల్డింగ్ మీద ఉంది, నాకు కిరాయికి ఇచ్చిండ్రు, నేను తీసుకొని వేకేట్ చేస్తలేను. వేకేట్ చేయకపోతే ఏంటంటే మీరు మీ అవసరం రీత్యా ఇంట్లోకి వద్దాం అనుకుంటారు, లేదా ఒక మాడిఫై చేద్దాం అనుకుంటారు, రెనోవేషన్ చేద్దాం అనుకుంటారు. ఖాళీ చేయమంటే చేయకపోతే ఎవిక్షన్ సూట్ వేయాలి. ఒక రెంట్ కంట్రోల్ యాక్ట్ ఇట్లాంటి 138 యాక్ట్ కేసులు లాంటివి 1 year లోపల డిస్పోజ్ చేయాలి. జ్యుడిషియల్ ఆఫీసర్లు వాళ్ళకి వర్క్ భారం ఉండి చేయలేకపోతారు కొంతమంది నెగ్లిజెంట్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. డిస్పోజ్ చేస్తాం, కేసులు ట్రయల్ పెడతామని చేసేటటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్లు ఉంటే అడ్వకేట్లు వాయిదాలు తీసుకొని దాన్ని పొడిగిస్తున్నటువంటి అడ్వకేట్లు కూడా ఉన్నారు మా వాళ్ళు. అట్లా కారణం ఏదైతే కర్ణుని సాగుకు ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని కారణాలు వ్యవస్థలో చూపించడం వల్ల కేసుల యొక్క ట్రయల్ రోజు రోజుకు ఇట్లా స్పాన్ ఆఫ్ లైఫ్ అంటే స్పాన్ ఆఫ్ కేస్ ట్రయల్. గమ్మత్ ఏంటంటే ఈ మధ్యకాలంలో కేసులు లిటిగెంట్స్ రౌడీలను ఆశ్రయిస్తూ ఉంటారు. రౌడీలని లేదు కొంతమంది పొలిటికల్ లీడర్లని లేదు సెటిల్మెంట్ బ్యాచ్లను ఆశ్రయిస్తాం. ఎందుకు అంటే వకీల్ గారి దగ్గరికి పోతే కేసు వేస్తాడు, కేసు వేస్తే అవతల నోటీస్ పోవాలి, వాడు రావాలి, వకీలు పెట్టుకోవాలి, మళ్ళీ జవాబు వేయాలి, ట్రయల్ ఫిక్సప్ చేయాలి. ఇదంతా అయిపోయేసరికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టినా పడుతుంది. ఇంతకాలం వెయిట్ చేయటం మనకి ఇష్టం లేదు. స్పాండియస్ స్విగ్గీ జొమాటో లాగా ఇమీడియట్గా మ్యాగీ ఏదో కలుపుతారు, ఇమీడియట్గా ఫుడ్ కావాలంటే తీసుకొచ్చుకొని వేడి నీళ్ళు కలుపుకొని నీళ్ళలో వేడి నీళ్ళు వేసేస్తే మ్యాగీ బయటకు వచ్చేస్తే 2 నిమిషాలు తింటే వెళ్ళిపోడు. అంటే ది పీపుల్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ పేషెన్స్, వెయిట్ చేయగలిగేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏంటంటే దే యూజ్ టు అన్సోషల్ ఎలిమెంట్స్. కొంతమంది రౌడీల దగ్గరికి, కొంతమంది గుండాల దగ్గరికి, కొంతమంది పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకో 10% ఇస్తాం, అవతలని ఎత్తుకొస్తారు, ఇంటి మీదలకు 20 మంది పంపుతారు, గొడవ చేస్తారు, పట్టుకోలేక వాడు డబ్బులు ఇస్తారు. వాళ్ళ దగ్గర 20% 10% వాళ్ళు తీసుకోవడం, మిగతా ఇచ్చేయటం, లేదు కొంతమంది 50% తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లా ల్యాండ్ ఆర్డర్ కూడా ప్రాబ్లం అవుతా ఉంది. అంటే ఈ వాయిదాలు లేకుండా ఒక కేసుని అతి తక్కువ టైంలో మనం న్యాయం చేయగలిగే అవకాశం ఉందా సార్? అసలు ఈ మధ్య ఒకటి ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996 అని ఒక యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ఇప్పుడు మనం రెంట్ కన్నా ఇప్పుడు ఏదైనా ట్రాన్సాక్షన్, ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ చేసినా, లేదు వ్యాపారం చేసినా, లేదు అద్దెకు సంబంధించినటువంటి ఇష్యూస్, లేదు రకరకాల అగ్రిమెంట్స్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ది ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996 అని ఒక యాక్ట్. ఆ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంది, ఆ సెక్షన్ ప్రకారంగా ఏదైనా మీరు నేను ఇద్దరం కలిసి ఒక వ్యాపారం చేస్తాం, టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకునేటప్పుడు మన ఇద్దరం మీద ఏదైనా ఒక డిస్ప్యూట్ ఎరోజ్ అయితే ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ కింద మీరు ఇద్దరం సమస్యను పరిష్కరించుకుంటామని ఒక క్లాస్ పెట్టుకోవాలి. సివిల్ కోర్టు పోవాల్సిన పని లేదు, అంటే 3 ఏళ్ళు 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఆగాల్సిన పని లేదు. ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే 1 year లోపల కేసు అయిపోద్ది. ఎలాంటి కేసు అయినా అంటారు? ఎలాంటి కేసు అయినా. ఓకే, కాకపోతే 2 పార్టీలు ఉండాలి, అవసరం లేదు. ఒక ఎంఓయూ రాసుకునేటప్పుడు ఇరు వర్గాలు ఆ ఎంఓయూలో అది కూడా ఒక కండిషన్గా పెట్టుకున్నప్పుడు ఇద్దరు పోవాల్సిన పని లేదు. ఎవరో ఒకరికి డిస్ప్యూట్ ఇబ్బంది ఉన్నటువంటి ఒక వ్యక్తి పోయినప్పుడు ఆర్బిట్రేటర్ అపాయింట్ చేసుకుంటాడు. ఆర్బిట్రేటర్ అవతల వ్యక్తికి నోటీస్ ఇస్తాడు, ఆయన కూడా వచ్చేస్తాడు. నోటీసు ఇద్దరిని వాది ప్రతివాది చెప్పేటటువంటి ఇష్యూస్ ఉంటాడు. 1 year లోపల కేసు డిస్పోజ్ చేసేస్తారు. అప్పుడు అది మ్యాండేటరీ అన్నట్టు. మ్యాండేటరీ ఆర్బిట్రేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే 1 year లోపల కేసు డిస్పోజ్ చేయాలి. నో నీడ్ టు వెయిట్ చేసే పరిస్థితి లేదు, ఇంకా పొడగాయించేటటువంటి పరిస్థితి ఉండదు. ఆర్బిట్రేటర్ 1 year లోపల అవార్డు పాస్ చేస్తాడు. అవార్డు పాస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రిలీఫ్ వచ్చేస్తుంది. అప్పుడు మనకి
ఇంత బాధ సివిల్ కోర్టు పోయి అడ్వకేట్ని అపాయింట్ చేసుకోవడం సంవత్సరాల కొద్దీ వెతికేటటువంటి ఒక పని తగ్గుద్ది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కేస్ సార్, ఇద్దరు మ్యూచువల్ కన్సర్న్లో డివోర్స్ కోసం వేసుకున్నారు. మ్యూచువల్ కన్సర్న్లో ఒక పర్టికులర్ టైం వరకే ఉంటుందట. 6 months అండి. ఇన్ 6 months సార్, 4 ఏళ్ళు నడిచింది అది. అదేంటంటే అదే కదా ఆ విషయం, మరి మాకెవరికి తెలియదు కదా. లా గురించి మన జనరల్ పబ్లిక్ ఏం తెలుస్తుంది సార్? ఎంత మీడియాలో ఉన్నా, ఎంత జర్నలిస్ట్ అయినా నాకు లా గురించి తెలిసే అవకాశం లేదు ఈ రోజుల్లో. అన్లెస్ అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది దాని గురించి తెలుసుకోవాలి అంటే తప్ప మనకి లా గురించి తెలుసుకునే అవకాశం లేదు. ఇదివరకు ఈ మ్యూచువల్ డైవర్స్ చేసినప్పుడు మీరు అన్నట్టుగా మ్యూచువల్ డైవర్స్ చేస్తే మ్యాండేటరీ 6 months పీరియడ్ ఉండే. ఇప్పుడు ఏమైంది సార్? కానీ మేము చాలా కేసులు గౌరవ హైకోర్టులో వేసినాం, సిఆర్పీలో వేసినాం. ఏమని వాళ్ళిద్దరు కలిసి మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటామని పిటిషన్ వేసారు. సిఆర్పి అంటే సార్ 6 నెలలు ఆగి 6 నెలలు ఆగితే వచ్చేటటువంటి రిజల్ట్ ఏముంది? టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. వాళ్ళిద్దరు కూడా మేజర్స్. అంటే మ్యూచువల్ అంటే అబౌట్ 25-30 తర్వాతనే వస్తుంటారండి ఎక్కువ మంది. వీళ్ళు మళ్ళీ ఇంకా 6 నెలల సంవత్సరాలకు దాగితే వాళ్ళకి సరైనటువంటి మ్యాచ్ దొరకదు. దాంతోపాటు అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా బయట ఉంటారు. అట్లాంటప్పుడు ఈ 6 నెలలు ఆగాల్సిన పని లేదు అని 6 నెలలు కూడా ఆగగలిగే పరిస్థితి లేదని మేము కొన్ని సిఆర్పీలు వేసినాం హైకోర్టులో. సివిల్ రివిజన్ పిటిషన్ అని వేసేసి హైకోర్టుని అడిగినాం, హైకోర్టు వారిని అడిగినాం. ఏమని 6 నెలలు కూడా ఆగాల్సిన పని లేదు, ఇమ్మీడియట్గా 2 నెలల్లో కేసుని మ్యూచువల్ ఇచ్చేటట్టుగా కింది కోర్టు డైరెక్షన్ ఇప్పించేసి 2.5 monthsలో కొన్ని వందల కేసులని మ్యూచువల్స్ని 6 నెలలు ఆగకుండా 1.5-2 monthsలో కూడా డిస్పోజ్ చేయించాను. అంటే ఈ కేసు గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే, జనరల్గా ఇంత జరుగుతున్నప్పుడు ఎవ్వరూ కనీసం జడ్జి కానీ, లేదంటే అక్కడ ఉన్న పీపీ కానీ, లేదంటే ఈ కేసు ఒకళ్ళు వినరు కదా. ఆ కోర్టు హాల్లో ఎంతో మంది ఉంటారు. కనీసం ఏ ఒక్కళ్ళన్నా న్యాయం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుంటే, నిజం పాయింట్ ఆఫ్ వ్యూలో నిజాయితీగా ఉండాలని ఏ ఒక్కళ్ళు అనుకుంటే. మ్యూచువల్ 4 ఏళ్ళు కొట్లాడారు. 4 ఏళ్ళు అయిన తర్వాత అతను 4 ఏళ్ళు రాలేదు. ఆ హస్బెండ్ అనే వ్యక్తి 4 ఏళ్ళు రాకపోతే ఈమెకి డైవర్స్ వాళ్ళు ఇవ్వకపోగా కేసు కొట్టేశారు. కేసు కొట్టేసిన తర్వాత ఈవిడ విడిగా వేసుకున్న, మాకు ఇలా డైవర్స్ రాలేదండి, డైవర్స్ ఇప్పించండి అని ఈవిడ వేసుకుంటే అడ్వకేట్స్ ఎలా తీసుకొచ్చారు? ఆ ఉన్న ఒక్క ల్యాండ్ పిల్లలకి రాసిస్తానన్నాడు కదా, అతను రాసివ్వకుండా అతను అమ్మేసుకున్నాడు కదా, నువ్వు డైవర్స్ ఇచ్చేస్తే పిల్లలకి ఈ మాత్రం కూడా న్యాయం జరగదని ఈ ల్యాండ్ కేసుని డైవర్స్కి లింక్ చేశారు. ఇప్పుడు వీళ్ళకి డైవర్స్ రాలేదు, ఆ కేసులా నడుస్తూనే ఉంది. అది అసలు నెవర్ ఎండింగ్ స్టోరీ. ఇలాంటి వాటికి మీరేం చెప్తారు? నిజంగా సత్వర న్యాయం జరగాలి అంటే ఇప్పుడు ఇక్కడ ప్రతి భార్య భర్త మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్ని వీళ్ళు చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే ఫైనాన్షియల్ రిలేషన్షిప్కి అంటగడతారు. మ్యాట్రిమోనియల్ ఇష్యూని ఫైనాన్షియల్ ఇష్యూస్కి టైప్ చేస్తారు, లింకప్ చేస్తారు. దాంతో ఏంటంటే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ పెరుగుతూ ఉన్నాయి. నెంబర్ 1, డైవర్స్ కావాలనుకున్నప్పుడు డైవర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నెంబర్ 2, డబ్బులు కావాలనుకున్నప్పుడు మెయింటెనెన్స్ కంపెన్సేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అది 2 లింక్ చేయటం వల్ల కేసెస్ స్పాన్ పెరుగుతూ ఉంది. కరెక్ట్. అది వాళ్ళకు ఒక క్లారిటీ రావట్లేదు ఫస్ట్. ఆయన ఎంత అన్యాయం అండి. ఇప్పుడు తల్లి తండ్రి కలిసి పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళ బాధ్యత ఇద్దరు తీసుకోవడం అనేది మానవత్వం. అంతేగాని స్కిప్ అయ్యి వెళ్ళిపోయి తండ్రి అనే వ్యక్తి తల్లి మీద వదిలేసేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు కూడా ఏంటంటే పిల్లల్ని పావులుగా వాడుకుంటారు. తల్లి సాధ్యమైన కాడికి తల్లి పిల్లల్ని వాడుకుంటుంది, తండ్రి పిల్లల్ని ఉపయోగించుకొని వీళ్ళ యొక్క బాధల్ని, వీళ్ళ యొక్క ఇబ్బందుల్ని పిల్లల మీద కూడా బాగా ఇంపాక్ట్ పెరుగుతూ ఉంది. వాళ్ళందరూ అన్సోషల్ ఎలిమెంట్స్గా తయారుగా అయ్యేటటువంటి సింపుల్. భార్య భర్తకి ఇద్దరికి కుదరకపోతే భార్య భర్తలు మాత్రమే శత్రువులు, కానీ పిల్లలు కూడా శత్రువులు చూస్తారు. దాంతో ఏంటంటే ఇండియన్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్స్ సిస్టమ్ దెబ్బతినిపోతుంది. తల్లి మీద వచ్చి తండ్రి నెగిటివ్గా చెప్తూ ఉంటాడు, సమ్ టైమ్స్ తల్లి కూడా తండ్రి గురించి నెగిటివ్గా చెప్తుంటుంది. వీళ్ళు ఎవరికి నమ్మాలో వీళ్ళకి అర్థం కాదు, పిల్లల్ని కన్ఫ్యూజన్లో పడేస్తారు. అసలు లేనిపోని ప్రాబ్లం. వాళ్ళిద్దరు గొడవలలో వీళ్ళు సమిధలు అవుతారు. అవి ఏమవుతుందనంటే ఆటోమేటిక్గా వీళ్ళు చిన్నపిల్లలు చదువులకు దూరం అవుతారు, ప్రేమకు దూరం అవుతారు. వీళ్ళు పోయి వేరే వాళ్ళకు ట్రాప్ అవుతారు. వేరే వాళ్ళు వీళ్ళని వాడుకుంటారు, ట్రాప్ అవుతున్నప్పుడు ఏంది, వాళ్ళు రకరకాల అవగేషన్లు, వ్యసనాలకు గురి కావటం, తాగుడు బానిసలు కావటం, ప్రాస్టిట్యూషన్ బానిసలుగా అవుతున్నటువంటి పరిస్థితులు, డ్రగ్స్కి ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు, లేదు వాళ్ళు
కుటుంబానికి పనికిరానటువంటి ఒక వ్యక్తిలాగా, సమాజానికి పనికిరానటువంటి ఒక వ్యక్తిలాగా తయారయ్యేటటువంటి పరిస్థితి. నేను రీసెంట్గా ఒక కేసు ఒకటి చూశాను సార్. ఏదైతే అతను అప్పున్నాడో వాళ్ళకి చెక్ ఇచ్చినప్పుడు ఒరిజినల్ సైన్ చేయలేదట. ఇది నా సైన్ కాదు, మీరు చెక్ వేసుకున్నా కూడా మీరు నన్ను చేసేది ఏం లేదు అని. రియల్ సైన్ చేశాడా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఒక చెక్ హోల్డర్, నేను రాపల్లి భాస్కర్, నా చెక్ ఉంది ఒకటి, దాని మీద ఏ సంతకం చేసినా అది నేను మీకు ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ అ బౌండెడ్ డ్యూటీ నాది. సంతకం ఒరిజినల్ సంతకం పెడతామా, మార్చి సంతకం పెడతారా, లేకపోతే ఇంకే సంతకం పెడతారా అనేటువంటిది సంబంధం లేదు. అగ్రిమెంట్ మీదకు సంతకం చేస్తే చెక్ సరే, ఏదైనా సరే పెట్టినప్పుడు. అందుకని ఏంటంటే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్త ఏంటంటే, ఒక సిగ్నేచర్ తీసుకున్నప్పుడు దాంతో పాటు ఒక స్టాంప్, వేలిముద్ర కూడా తీసుకుని ప్రతి అగ్రిమెంట్ మీద. ఓహో, దాన్ని డినే చేయలేడుగా. సో వేలిముద్ర కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు. చెప్పాలి, మన అవేర్నెస్ పెంచాలి జనాల్లో. ఇప్పుడు ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు, అగ్రిమెంట్ మీద ఒక దొంగ సంతకం, అంటే అతను రెగ్యులర్గా పెట్టేటటువంటి సంతకం కాకుండా ఇంకో సంతకం, దొంగ సంతకం పెడతాడు. ఆ సంతకం పక్కనే ఒక రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ తోటి ఒక సిగ్నేచర్ తీసుకోవడం వల్ల ఏమైందంటే, ఆ సంతకం నాది కాదని ఒప్పుకున్నప్పుడు వేలిముద్ర అయితే నీదేగా. నేను ఒకటి విన్నానండి, అది ఇప్పుడు అమల్లో ఉందా, అసలు అది నిజమా కాదా అనేది మీరే చెప్పాలి. 10 సంవత్సరాల పాటు ఒక అద్దె ఇంట్లో ఉండిపోతే ఆ ఇల్లు వాళ్ళది అయిపోతుంది అనే ఒక భయం ఉంది ఇంటి ఓనర్స్ లో. నిజానికి ఇలా జరిగే అవకాశం ఉందా, అసలు ఉందా? ఇలా కాదండి, 10 years కాదు, అది 12 years. అంటే 12 years చట్టం ఏం చెప్తుందంటే, మీది బిల్డింగ్, నేను కిరాయి కొంటున్నా, కరెంట్ బిల్లు కడుతున్నా, వాటర్ బిల్స్ కడుతున్నా, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నా, నా పేరు మీద వచ్చేటటువంటి ఉత్తరాలు, LICలు, లేకపోతే ఈ PFలు, GFలు, EFలు, రకరకాల ట్రాన్సాక్షన్స్ అన్ని డోర్ నెంబర్ మీద నా అన్ని ఆపరేషన్స్ అవుతాయి. నాకు వచ్చే ఉత్తరాలన్నీ వస్తున్నాయి. 12 years ఎబో నేనున్నా, 12 years ఎబో అడ్వర్స్ పొజిషన్ అంటారు. 12 ఏళ్ళ పైన నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఒకవేళ దురుద్దేశం ఉందనుకోండి, ఇల్లు నాకే కావాలి, కబ్జా పెట్టాలని ఆలోచన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అడ్వర్స్ పొజిషన్ బేస్ చేసుకొని ఒక సూట్ వేసుకోవచ్చు. అన్యాయం కదండి. ఆయన సూట్ ఇది ఎలా ప్రొవిజన్ ఇస్తుంది చట్టం? చట్టం ఈ ప్రొవిజన్ ఇవ్వకూడదు కదా. ఉందండి, ఉంది చట్టం. అంటే నువ్వు ఒక చెడు చేయొచ్చు అనే అవకాశం చట్టం ఇవ్వడం తప్పు కదా. ఉందండి. అయితే 12 years ఎబో పైన ఉన్నప్పుడు అడ్వర్స్ పొజిషన్ బేస్ చేసుకొని ఇవన్నీ కూడా కరెంట్ బిల్లు వాటిని పొజిషన్ హ్యాస్ టు బి ప్రూవ్. 12 years పైన పొజిషన్లో ఉన్నాడు అనేటువంటిది చూపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇదేమి చట్టం? అందుకనే అద్దెకిచ్చేటువంటి వ్యక్తులు 3-4 ఏళ్ల కంటే ఎక్కువ ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినా కూడా రెంటల్ అగ్రిమెంట్స్ బేస్ చేసుకోవాలి. రెంటల్ అగ్రిమెంట్స్ కూడా అబౌట్ 10 years కంటే ఇవ్వద్దు. అది మన జనానికి చెప్పాల్సినటువంటి అవసరం. అంటే ఎస్పెషల్లీ ఈ జాన్లో ఆల్మోస్ట్ ఒక 15-17 రోజులు అయింది కదా సార్. ఈ 15-17 రోజుల్లో మీ దగ్గరికి వచ్చిన కేసుల గురించి మీరు ఆశ్చర్యపోయిన కేసు అని అంటే ఏం చెప్తారు? లేదంటే ఇప్పటి వరకు ఏంటి ఇలా కూడా జరుగుతున్నాయా అని మీరే ఆశ్చర్యపడేంత కేసు అంటే ఏం చెప్తారు? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, పేరు నేను డిస్క్లోజ్ చేయను, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆమె భర్త, బాయ్ ఫ్రెండ్, వాళ్ళిద్దరిని తీసుకుని మా ఆఫీస్కి వచ్చాను. భర్తని బాయ్ ఫ్రెండ్స్. ఏంటమ్మా అంటే, సార్ వీరెవరు అని అడిగిన, ఇద్దరిని తీసుకొని వచ్చింది. వీరెవరంటే ఈయన నా భర్త. రైట్కి భర్త ఉండే, లెఫ్ట్కి బాయ్ ఫ్రెండ్ అండి. ఓకే, ఏంటంటే ఈయన వీరెవరంటే నా బాయ్ ఫ్రెండ్ అని డైరెక్ట్ చెప్పేస్తుంది. అంటే ఏం జరుగుతుంది అంటే, మేమిద్దరం ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఉంటున్నారు. ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఓకే, ప్రాబ్లం ఏంది? గత 4 రోజులుగా నా బాయ్ ఫ్రెండ్ మా ఇంటికి రావట్లేడు. నా మంచి చెడు చూస్తలేడు. నీ మంచి చెడు చూడాల్సిన అవసరం ఆయనకేంటమ్మా? లేదు, ఉండాలి. భర్తను అడిగిన, ఏంటయ్యా మరి ఈ విషయం మీకు తెలుసా? నాకు తెలుసండి. నేను మీ బౌత్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏంటంటే, అవును వాస్తవమే, నా భార్య నేను ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం. ఒక 3-4 years కాపురం చేసినాం. 2 పిల్లల్ని కన్నాం. నా భార్య వేరే వాడితోటి, అంటే ఏ వ్యక్తితోటి ఫ్రెండ్షిప్ చేస్తుంది. వద్దని ఎంతో ప్రయత్నం చేసిన, వినటం లేదు. నేను ఆమెకు డైవర్స్ ఇచ్చి నా పిల్లల్ని తీసుకొని బయటికి పోదామంటే నా మనసు ఒప్పుకుంటలేదు. లేదు, పిల్లల్ని ఆమెను వదిలిపెట్టిపోవాలంటే నా పిల్లలు ఎక్కడ ఆగ్రహమవుతారో అని భయం. షీ మేడ్ ఏ కండిషన్. ఏమని? ముగ్గురం కలిసి ఉందాం, లేకపోతే నేను చచ్చిపోతాను. షీ హాస్ బీన్ బ్లాక్మెయిలింగ్. ఓ మై గాడ్. ఓకే, ఏంటి పరిస్థితి? దెన్ ఫోర్స్ఫుల్లీ ఐ అగ్రీడ్ టు లీవ్ ఇన్ మై హౌస్. ఓకే, వాడు బాయ్ ఫ్రెండ్ రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వచ్చిపోతాడు.
దిస్ ఈస్ ది బ్యాడ్ కండిషన్. సో సాడ్ రియలీ. దిస్ ఇస్ వెరీ షాడ్ ఇన్సిడెంట్స్. అయితే ఇప్పుడు ఏంటి? సేమ్ ఇన్సిడెంట్స్ హ్యాస్ బీన్ occurring in number of families in Telangana and India. More particularly the software engineers. Majority of the software engineers, up to 50-60% of software engineers are polluting the society. ఏం జరిగిందో చెప్పండి, ఐఎమ్ సో క్యూరియస్. వచ్చింది ఆ అమ్మాయి మీకు కంప్లైంట్ చేసింది, అతను ఏమంటాడు ఇప్పుడు? కూర్చోబెట్టిన ముగ్గురికి కౌన్సిలింగ్ చేసిన. డ్యూ టు ది రిలేషన్షిప్ బిట్వీన్ బౌత్ ది పార్టీస్, ఈ వైఫ్ అతని బాయ్ ఫ్రెండ్ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించిన. ఏజ్డ్ అబౌట్ 33 years. ఏంటమ్మా మీరు ఎందుకు పెళ్లి చేస్తలేరు? వాడు చేసుకుంటలేడు. ఎందుకు చేసుకుంటలేవు? ఈ లింక్ ఉంది కాబట్టి వాడు పెళ్లి చేసుకుంటలేడు. వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించిన, అమ్మాయి తల్లిదండ్రులు పిలిపించిన, భర్త తల్లిదండ్రులు పిలిపించిన, అందరిని కూర్చోబెట్టి ఒక కామన్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ పెట్టినాం. ఓకే. పెట్టేసి అమ్మాయి చేస్తున్నటువంటి తప్పు, నువ్వు చేస్తున్న తప్పు రైటా రాంగ్? ఎస్, నేను తప్పు చేస్తాను సార్. యూ హ్యావ్ టు రిలీవ్ సచ్ ఫెలో. ఓకే, వాట్ అబౌట్ యువర్ ప్రోగ్రామ్? ఒక్కడి భార్యని మూటకు చెప్పేసిన, ఒకటి భార్యని నీ భార్య అయిద్దా? వేరే పరాయి వ్యక్తి యొక్క భార్య నువ్వు ఎట్లా ఉంచుకుంటావు నీ దగ్గర? లేదు, నువ్వు ఎట్లా పోతావు? జరిగిందో జరిగింది. యూ హ్యావ్ టు లీవ్ హర్. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ బతకని నువ్వు వెళ్ళిపో. నీకు దగ్గర నీకు తగ్గ ఒక మ్యాచ్ చూసుకో, పెళ్లి చేసుకో. దెన్ ఐ సెటిల్ ది ఇష్యూ. అంటే కొంచెం డెప్త్కి వెళ్తే సార్, అంటే యాజ్ అ జర్నలిస్ట్ నేను కొంచెం దీనికి అసలు బ్రాడ్ ప్రాస్పెక్టివ్లో ఆలోచిస్తే, బహుభార్యత్వం ఒకానొకప్పుడు ఉండేది. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా కొంత నడుస్తుంది అది. ఇప్పుడు బహుభర్తత్వం వచ్చే అవకాశం ఉందా? ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నిజంగా వాళ్ళిద్దరి మధ్య అంతే ప్రేమ ఉంది అనుకుందాం. ఇప్పుడు హస్బెండ్తో తనకేదో సంహౌ ఎక్కడో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండి వేరే అతనితో ఉంది అనుకుందాం. సపోజ్ అతన్ని కూడా పెళ్లి చేసుకుని ఉండుంటే, లేదా చేసుకోబోతే కమింగ్ ఫ్యూచర్లో చేసుకుని ఉంటే, అది లీగల్ అవుతుందంటారా మీ ఉద్దేశం? ఎందుకంటే ఒకనొకప్పుడు బహుభార్యత్వాన్ని అంత ఎంకరేజ్ చేసినప్పుడు ఎవ్వరు ఎంకరేజ్ చేయలేదండి. కానీ నడిచిందిగా. చట్టం ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. పోలీసులు, చట్టం లేదు, కోర్టులు. సొసైటీ యాక్సెప్టెడ్. ఎందుకంటే శివాజీ గణేశన్ లాంటిగా అంత పెద్ద సెలబ్రిటీయే ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు, ఇంతమంది పిల్లల్ని కన్నప్పుడు సొసైటీ, ఫ్యామిలీ యాక్సెప్టెడ్ దట్. సినిమా హీరోలు, క్రికెటర్స్ సొసైటీని నాశనం చేస్తున్నారండి. ఎందుకు? రాజులు తక్కువ చేశారా? అక్కడ డబ్బు ఉన్నవాళ్ళు తక్కువ చేశారా? మనం రాజులను చూడలేదు కదండి. చూడలేదు. రాజులను చూడలేదు, రాజ్యాలను చూడలేదు. డబ్బు ఉన్నవాళ్ళు నవాబులను చూడలేదు, నిజాములను చూడలేదు, నవాబులను చూడలేదు. కరెక్ట్. మనం కానీ ఇప్పుడు మనం చూస్తుంది ఎవరిని? సినిమా హీరోయిన్స్ని, సినిమా హీరోలు. వయసులో తక్కువ ఉన్నోని పెళ్లి చేసుకోవడం, వయసులో అవును ఎక్కువ ఉన్న వాళ్ళని చేసుకుంటున్నారు, తక్కువ ఉన్న వాళ్ళని చేసుకుంటున్నారు. అవును. లేదు, ఒక్కొక్కటి ఇద్దరిద్దరిని పెళ్లి చేసుకోవడం. లేదు, ఒక భార్యనాక అర్ధాంతరంగా వదిలిపెట్టి ఇంకొక ఆమెను చేసుకోవడం. ఇట్లా పెళ్లి చేసుకోవడం వల్ల సొసైటీ ఏం చేస్తుందంటే, అరే పలానా హీరో చేసుకోండు, పలానా హీరోయిన్ చేసుకుంది, లేకపోతే పలానా క్రికెటర్ చేసుకుండు, నేను ఇది చేసుకోకూడదు అనేటువంటి ఒక ఈజీ గోయింగ్ టెండెన్సీ సొసైటీలో పెరుగుతా ఉంది. ఫస్ట్ అట్లాంటి ఈ సెలబ్రిటీలకు కామన్ సెన్స్ ఉండాలి. వాళ్ళు సెలబ్రిటీలు బయటకు కనిపిస్తారు సార్, జనరల్ పబ్లిక్లో ఎంతమంది ఉన్నారు, ఎంతోమంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. కనీసం సొసైటీ కోసమైనా మారాలి కదా. మారాలి. కానీ వీళ్ళు ఇప్పుడు ఏంటి, నేను చూసిన సో కాల్డ్ బిజినెస్ మ్యాన్స్లో జిల్లాకు ఒక ఫ్యామిలీని, జిల్లాకు ఒక కుటుంబాన్ని పెట్టుకునే వ్యక్తులు ఉన్నారు. ఆయన ఎవరు తప్పు పట్టట్లా. ఒక లేడీ మాత్రం నాకు ఇది కుదరదు, నాకు వీడే నచ్చారంటే మాత్రం తప్పు పడుతున్నారు. అవునండి. ఏమి సార్? అంటే అనాదిగా ఒక మహిళ, ఒక స్త్రీ అని అంటే గౌరవంగా ఉండాలనేటువంటి ఒక వాతావరణం. అంటే అలా ఉండాలని నేను కోరుకోవట్లేదు ఖచ్చితంగా. భర్త అనేటోడు ఒక ఏదైనా కారణాల వల్ల తప్పులు చేసినా, లేకపోతే ఇంకేదైనా చేయకూడని పనులు చేసినా అది క్షమించగలిగేది. కానీ వైఫ్ చేయకూడదు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ అనాది నుంచి అది అందరూ మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉంటారండి. ఇక్కడ మీరు చెప్పిన కేసులో మాత్రం హస్బెండ్కి కాళ్ళకి దండం పెట్టాలి సార్. అవునండి. ఎందుకంటే పిల్లల గురించి ఆలోచించి, ఫ్యామిలీ గురించి ఆలోచించి పాపం ఎంత ఓపిక పట్టాడు ఆయన. అది ఒకానొకప్పుడు స్త్రీలో ఉండేది, ఇప్పుడు పురుషుల్లో ఉంటుంది. దట్స్ అమేజింగ్.
That's amazing. అందుకని వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టినాం, కౌన్సిలింగ్ చేసినాం. మీరు ఉంటున్నటువంటి ఈ లివింగ్ రిలేషన్షిప్, మీరు మెయింటైన్ చేస్తున్నటువంటి ఈ లీగల్ రిలేషన్షిప్ ఈజ్ ఇల్లీగల్. Yeah. యూ హ్యావ్ టు క్వైట్, యూ హ్యావ్ టు కిట్. మీరు మరి ఇలా అన్నప్పుడు మరి వాట్ ఈజ్ అడల్టరీ? ఇప్పుడు వేరే వాళ్ళతో ఉన్నా కూడా అది ఏం ప్రాబ్లం లేదు అనే ఒక చట్టం వచ్చింది కదా ఇప్పుడు కొత్తగా, దాని సంగతి ఏంటి? చట్టం ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో ఉంటే ఉండొచ్చు అని చట్టం ఎక్కడ చెప్పలేదు. సో దాట్ సెక్షన్ 497 ఐపీసీ అనేది ఒకటి ఉందండి. సెక్షన్ 497 ఐపీసీ ఏం చెప్తుందంటే, ఒక పెళ్ళి అయినటువంటి భార్య ఇంకొక పెళ్ళి అయినటువంటి ఒక భర్తతోటి, లేదా ఒక పెళ్ళి అయినటువంటి ఒక మహిళతోటి, మరొక పెళ్ళి అయినటువంటి ఒక వివాహం అయినటువంటి ఒక పురుషుడు వచ్చి ఏదన్నా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెంచుకొని ఆమెతోటి ఇల్లీగల్ పనులు చేస్తుంటే, లివింగ్ ఇట్లా చేస్తుంటే, ఎవరైతే ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నటువంటి భర్త ఎవరైనా మగ మనిషి ఎవరైతే ఉందో ఆయన మీద కేసు పెడుతుర్రు. ఎవరి కంప్లైంట్ మీద? మహిళకు సంబంధించినటువంటి భర్త కంప్లైంట్ కావచ్చు, లేదు ఎవరైతే మెయింటైన్ చేస్తుంటే ఆ పురుషుడి యొక్క భార్య కంప్లైంట్ ఇస్తే ఆ పురుషుడి మీద కంప్లైంట్ కేసు కడుతురు. సెక్షన్ 497 ఐపీసీ కింద కేసు కట్టి అతన్ని మాత్రం డిమాండ్ చేస్తారు, అతని మీద మాత్రం చర్య తీసుకుంటారు. కానీ అతనికి సహకరించినటువంటి ఆ లేడీ మీద యాక్షన్ లేదు. సబ్జెక్ట్ అర్థమైంది. సబ్జెక్ట్ అడల్టరీ ఇస్ నాట్ అట్ ఆల్ ఇప్పుడు చట్టానికి వ్యతిరేకం కాదు అనేది కదా ఇప్పుడు అందరూ మాట్లాడుతుంది. కాదు చెప్పు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అందరూ కూడా కొంతమంది వెధవలు, సబ్జెక్ట్ అర్థం కానటువంటి వ్యక్తులు, లేదు ఇల్లీగల్ యాక్టివిటీ చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తులు, ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తులు సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని డైరెక్షన్స్ని రాంగ్ వేలా తీసుకుపోతా ఉంటారు. సుప్రీంకోర్టు ఎక్కడ కూడా మహిళని మహిళల్ని అడల్టరీ చేయమని చెప్పలే, పురుషుల్ని అడల్టరీ చేయమని చెప్పలే. ఒక వివాహిత పురుషుడు మరొక వివాహిత మహిళతోటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే, లేదు భర్తను మాత్రమే శిక్షిస్తారు, అంటే పురుషుని మాత్రమే శిక్షిస్తారు, మహిళని శిక్షిస్తలేరు. ఒక అడల్టరీ జరగాలంటే ఒక పురుషుడు ఒక మహిళ, బోత్ ఆర్ నెసెసరీ, బోత్ ఆర్ కమిటెడ్ అడల్టరీ. కానీ ఒక పురుషుని మాత్రమే ఎందుకు శిక్షిస్తారు, మహిళని కూడా శిక్షించండి అనేది సుప్రీంకోర్టులో కేసు. మహిళని కూడా శిక్షించండి అనేది కేసు. మరి దీన్ని ఎందుకు ఇలా వక్రీకరించి అందరూ అట్లాంటి పనులు చేయాలనుకుంటున్న వ్యక్తులందరూ కూడా దాన్ని వక్రీకరించి దాన్ని ఉపయోగించుకుంటారు. సో అలా ఉన్నా కూడా మనం కేసు పెట్టడానికి లేదు అన్నట్టుగా కదా ఇప్పుడు మీడియాలో అందరూ మాట్లాడుతోంది. అది రాంగ్ కాన్సెప్ట్. సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా అట్లా చెప్పలే. రైట్. పురుషుడితోటి అల్లరి చేయమని చెప్పలే, మహిళతోటి అడల్ట్ చేయమని చెప్పలే. సుప్రీంకోర్టు కాన్సెప్ట్ ఏంటంటే, భర్తని ఒక వివాహిత పురుషుని శిక్షించినప్పుడు వివాహితమైనటువంటి మహిళని కూడా శిక్షించాలి. కాబట్టి అది డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది మేల్ అండ్ ఫిమేల్, డిస్క్రిమినేషన్ చూపిస్తున్నట్టుగా స్టేట్. కాబట్టి ఆ డిస్క్రిమినేషన్ కట్ చేసారు, 497 ఎత్తేసారు. ఓకే. కానీ యాక్చువల్లీ మీడియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం సుప్రీంకోర్టులోనూ హైకోర్టులోనూ ఒక కేసు వాళ్ళు న్యూస్లో వచ్చింది ఏంటి అని అంటే, సార్ ఇలా వెళ్ళినా ఇలా పట్టుబడ్డా నేరం లేదు, నేరం అనేది బయట వింటున్నాం. నేరం లేదు అనేటటువంటిది కాదు ఇక్కడ. దాన్ని అడల్టరీ అనేది ఒక డైవర్స్కి మంచి గ్రౌండ్. అడల్టరీ ఒక వివాహిత పురుషుడు ఇంకొక వివాహితమైనటువంటి మహిళతో ఏదన్నా అడల్టరీ చేస్తే అతని భార్య ఇతని భర్త ఇద్దరు కూడా బోత్ ఆర్ ఎంటైటిల్. సొసైటీలో ఉండేటటువంటి అన్నీ కూడా ఉంటాయి. సార్ ఇప్పుడు ఇది కూడా మరి ఎంతవరకు నిజం మీరే చెప్పాలి. ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంటే అలాంటి పెళ్ళిళ్ళు చెల్లవు అనేది, అంటే ఒకానొకప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకుని మ్యారేజ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అవి కూడా చెల్లవు అని అంటున్నారు. అసలు ఏ మ్యారేజెస్ చెల్లుతాయి, ఏ మ్యారేజెస్ చెల్లవు? హిందూ వివాహ వ్యవస్థ ఫాలో అవుతూ హిందువులు చేసుకునే ప్రతి పెళ్ళి చట్టబద్ధమైంది, ఎవరెవరి సాంప్రదాయాల ప్రకారం అంతే. లేదు ముస్లిం మైనార్టీలు అంటారు, క్రిస్టియన్స్ అంటారు, వాళ్ళ వేల ప్రకారంగా ఎవరి ఆచారాలు ఎవరి మత సాంప్రదాయాల ప్రకారంగా వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ స్టూడియో ద్వారా ప్రజలందరూ కూడా చెప్పాలనుకునేటటువంటి విషయం ఏంటంటే, తల్లిదండ్రుల యొక్క, అంటే అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు, ఎల్డర్స్, కుటుంబ పెద్దలు
ఎవరి కాన్సెంట్ లేకుండా ఒక ఇద్దరు వ్యక్తులు మూడో వ్యక్తి యొక్క సంబంధం లేకుండా జరిగేటటువంటి ఏ వివాహమైనా చట్టబద్ధమైనది కాదు. ఇది మేజర్ కాన్సెప్ట్. రైట్. ఆర్య సమాజంలో జరిగేటటువంటి పెళ్ళిళ్ళు, ఒక ఆర్య సమాజంలో జరిగినటువంటి పెళ్ళి చట్టబద్ధమైనది కాదు అని ఒక కేసు వేసింది. ఒక భార్య భర్త ఇద్దరు, ఒక మేల్ ఫిమేల్ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోరు. ఆర్య సమాజంలో చేసుకోరు. ఆర్య సమాజం వాళ్ళు పత్రం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళకు ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి రైట్ వాళ్ళకి లేదు. దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ పర్సన్స్. వాళ్ళు ఏంది, ఆర్య సమాజం అనేటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటారు. ఎవరైనా ఒక ఎక్స్ వై ఇద్దరు కలిసి వచ్చి పెళ్లి చేసుకుంటాం అంటే పెళ్లి చేస్తారు. పెళ్లి చేసుకునేటప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ అనేది బేస్ కాదు. రైట్. ఆ సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి అధికారం ఆర్య సమాజం నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులకు లేదు. ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి తిరిగి ఏదైనా ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోయి వాళ్ళ యొక్క మ్యారేజ్ని రిజిస్టర్ చేసుకుంటే అది చట్టబద్ధమైనటువంటి పెళ్లి కిందకి వస్తుంది. రైట్. కానీ ఆర్య సమాజ్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని బేస్ చేసుకొని మ్యారేజ్ అయింది అనేటువంటి మ్యారేజ్ ఇది చట్టబద్ధమైంది కాదని ఒకళ్ళు డైవర్స్కి పోయారు. అది తప్పు అని జిల్లా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. డైవర్స్ ఇవ్వలేదు. డైవర్స్ ఇవ్వకపోయేసరికి హైకోర్టు పోయింది. హైకోర్టు కూడా కింది కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులని సమర్థించింది. డైవర్స్ ఇవ్వలేదు. ఆ మ్యాటర్ రిఫర్ టు ది సుప్రీంకోర్టు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక మ్యారేజ్ జరగాలన్నప్పుడు కొన్ని 7 అడుగులు నడవటం, దానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి. హిందువులైతే హిందువుల సాంప్రదాయాలు, ముస్లిం అయితే ముస్లిం సాంప్రదాయాలు, తర్వాత ఇంకోటి అయితే ఇంకో సాంప్రదాయాలు. ఇట్లా ఈ సాంప్రదాయాలు ఫాలో కాకుండా పెళ్లి జరిగితే అది చట్టబద్ధమైన పెళ్లి కాదు. ఇది కాన్సెప్ట్, సుప్రీంకోర్టు కాన్సెప్ట్. కాబట్టి అట్లనే ఆర్య సమాజంలో ఇవన్నీ ఎవరు కాన్సెంట్ లేదు, పెద్ద మనుషులు లేరు, అప్పగింతలు లేవు, ఏది లేదు. తర్వాత సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కూడా వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చే అధికారం లేదు. కాబట్టి దాన్ని ఆ ఇచ్చిన సర్టిఫికేట్ చట్టబద్ధమైనది కాదు అని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చి ఆ పెళ్ళిని క్యాన్సిల్ చేసింది. ఒకటే, పెళ్లి చేసుకున్న ప్రతి భార్య భర్తకి అది ప్రేమ వివాహమా, సాంప్రదాయ వివాహమా, ఏ రకమైనటువంటి వివాహంతో సంబంధం లేదు. ఏ కులంలో వివాహం జరుగుతుందనే సంబంధం లేదు. ఏ మతంతో, ఏ మత సాంప్రదాయాలతోటి పెళ్లి జరుగుతుందనే సంబంధం లేదు. కానీ ప్రతి భార్య భర్త కులం ఏదైనా, మతం ఏదైనా, సాంప్రదాయం ఏదైనా, ఏ పద్ధతులలో పెళ్లి చేసుకున్నా వాళ్ళకు ఒక న్యాయవాదిగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సంవత్సరం తర్వాత అయినా, 2 ఏళ్ళైనా, 10 ఏళ్ళ తర్వాత అయినా మీరు ఏదైనా ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోయి మీ మ్యారేజెస్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మీరు మ్యారేజ్ని రిజిస్ట్రేషన్ చేయించుకోండి. రైట్. మిగతా అన్నీ కూడా ఏది చెల్లవు. ఇది ఒక్కటి మనకు బేస్ అయింది. రైట్. అప్పుడు మనకు ఏదైనా వివాహ వ్యవస్థలో ఏదైనా భర్తతోటి భార్యతోటో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇవన్నిటిని జిందా తిలస్మాతలాగా అదొకటి పనిచేస్తుంది. మన దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారో అన్ని రకాలైన సమస్యలు మనకు ఉన్నాయి సార్. ఒక్క ఎపిసోడ్లో మనం అన్ని సమస్యల్ని ఖచ్చితంగా మనం అన్ని డిస్కస్ చేయలేము ఖచ్చితంగా. సో వ్యూవర్స్ అందరికీ నేను ఏం చెప్తున్నానంటే, మీకు గనుక ఏదైనా నిజంగా సమస్యలు ఉంటే దానికి పరిష్కార మార్గం ఏంటి, దీనికి ఆప్షన్ ఇంకొకటి ఉందా, ఇంకొక మార్గం ఉందా అని మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా సార్ తోటి మీకు ఒక మంచి సొల్యూషన్ అయితే ఇప్పించగలుగుతాను. ఏమంటారు సార్? తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. వన్స్ అగైన్ ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి. తప్పకుండా. థ్యాంక్ యూ.